థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. మేము జెండా ఆవిష్కరణ చేసింది కూడా మేమే. కనీసం మా కొబ్బరికాయ కూడా మమ్మల్ని కొట్టనియరు సార్, పిలవరు సార్. ఎందుకు ఏడవకులేదు సార్? ఇప్పుడు మీరు ఉద్యమకారులు సార్, మీరు ఉద్యమకారులు, ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండాలి మీరు, ఏడవకుల్లి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారుల పరిస్థితులు ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి? ఇదే తెలుసుకుందాం. మనతోని వరంగల్ జిల్లా సంగెం మండలం చెందినటువంటి నికార్సైన ఉద్యమకారులు ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మా ఇంటికి వచ్చిన మీ టీవీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు తాటికొండ ఉమామహేశ్వరి, వరంగల్ జిల్లా సంగెం మండలం. సార్ మీ పేరు? ఉండేటి కోరినలు సంగం మండలం సార్. ఓకే మేడం, ఉద్యమం అంటే మీరు 2001 నుంచి ఉన్నారా? చెప్పండి. 2001 నుంచి. 2001 నుండి స్టార్టింగ్ కేసీఆర్ గారు సంఘంకి వచ్చారండి. ఇంటపల్లి సంఘంకి వచ్చిండు. 2001లో వచ్చారా? 2000 సంవత్సరంలో వచ్చిల్లా. వచ్చినప్పటి నుండి మేము 2001 నుండి బిట్ల రామనరసయ్యకు మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ పదవి ఇచ్చారండి. ఇస్తే మేము అప్పటి నుండి 2001 నుండి ఉద్యమం చేసుకుంటూనే ఉన్నాము. మమ్మల్ని ప్రతి ఒక్కరు కించపరిచినా కూడా ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పెట్టిండు. మీకు ఇది రాదు అది రాదు. కొండ సూరేఖ వాళ్ళు, కొండ మురళి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి మా పార్టీలకు రమ్మన్నారు. బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళు రమ్మన్నారు. మేము ఎక్కడికి రాము, కేసీఆర్ గారిని పట్టుకొని ఉంటాం, మేము తెలంగాణని పట్టుకొని ఉంటామని ఫస్ట్ నుండి 2001 నుండి ఈ రోజు వరకు అదే పార్టీలో ఉన్నాం సార్. ఓకే, మీరు ఉద్యమం టైంలో ఏం చేసేవారు? వృత్తి చికెన్ సెంటర్ సార్ మాది. ఇప్పటికి ఉందా? ఇప్పటికి చికెన్ సెంటర్. అంటే అప్పుడు చికెన్ సెంటర్ మీరు నడిపేదా మీ సారా? మీరే. మరి చికెన్ సెంటర్ ఉండగా మీరు ఉద్యమాలు ఎట్లా వెళ్ళేది? అట్లా అంటే అప్పుడు ఎక్కువ జనాలు రేకపోయేది సార్. పొద్దున సాయంత్రం ఉండేది. కంపల్సరీ చికెన్ అమ్ముకుని నేను లేనప్పుడు మా ఆయనను కూర్చోబెట్టేది, పోయేది. ప్రతి ఒక్క ఊర్లో తిరిగేది. ప్రతి ఒక్కరిని వంట వార్పు మన బంధు అన్నప్పుడు ఫస్ట్ రోజు మేము బంధు పెడితే వాళ్ళందరూ మమ్మల్ని తిట్టిళ్ళు. ఇవన్నీ ఇడ్లీలు ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఏం చేసుకోవాలని తిడితే అమ్మ 12 గంటల వరకు బంద్ చేసినాక తర్వాత తీసుకోండి, ఇంకొక రోజు రేపు అనగానే చెప్తామని చెప్పని ప్రతిసారి మేము బంధు అన్నప్పుడు, బంధు ప్రకటించాలన్నప్పుడు కంపల్సరీ పోయి ఒక రోజు ముందే అమ్మ రేపు బంధు, మీ దండం పెడతా తెలంగాణ కోసం, మన పిల్లల కోసం అని బతిలాడి చేస్తే మీరు చెప్పినాక మేము వినామా అని ప్రతి ఒక్కరు సంఘం మండల బ్యాంకు వాళ్ళు కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, కాలేజీ కానీ, స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కరు మేము చెప్పినట్టు విన్నారు సార్. మేము చెప్పంగానే బంద్ పెట్టేది, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేది. సాయంత్రం వరకు కూడా హోటల్ అయితే సాయంత్రం వరకు బంద్ పెట్టేది సార్. ఓకే సార్, మీరు మీ వృత్తి ఏంటి సార్? మీరేం చేసేది? నేను ఆటో తోలేదు సార్. నేను అప్పుడు ఉద్యమం టైంలో ఆటో తోలేదు. ఇప్పటికి ఆటో తోలుతాను సార్. నేను ఉద్యమ కాలం కానీ ఇప్పటికి చెప్తాను. అప్పుడు మాకు ఫస్ట్లా రామ్మోహన్ రావు అని ఇన్ఛార్జ్ ఉండే కల్లెడు ధర. ఆయన దారిన మేము ఇక్కడ పార్టీలో చేరినాం. ఆయన దారిని అప్పుడు రామనరసయ్య గారిని కూడా ఈ కల్లెడు ధరతోనే అది చేయించాం. రామనరసయ్య కూడా ఇళ్ళకి వచ్చాం. ఆయన దారిన మేము అందరం ఇళ్ళకి వచ్చినాం. మేము ఫస్ట్ జెండాలు ఆడుతుంటే మమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టిండ్రు, ఎన్నో రకాల మమ్మల్ని ఆవేశం పెడతాంటే కూడా అన్నిటికీ తెగించి కూడా మీతో అయ్యేది లేదు, మీకు కాని పని, మేము ఉద్యమకారులు ఎక్కడ దిగుతున్నాం, ఉద్యమం చేస్తామని చెప్పని మేము అదే పట్టుకొని తిరిగినాం. ప్రతిసారి కేసీఆర్ బంద్ అన్నప్పుడల్లా బంద్ పెట్టించేది ఊళ్ళో వెంబడి తిరిగి. అందరు నాకు నా ఊరు అనుకుంటా నా మండలం మొత్తం తిరిగి, నా మండలంలో ఉద్యోగం చేస్తే గిట్లుంటారా బాబు, గిట్లుంటుంది, మనం వెనకటి కాంచి పెండ తట్టాలు మోసిన గుంటూరులో ఎక్కడో బతికొచ్చిన వాళ్ళకి మన జీతాలు ఉంటాను, వాళ్ళ దారిన మనకు వచ్చింది ఏమున్నది, మనది మనం సాధించుకుందాం, మన పిల్లలు మన నౌకర్లు అవుతాయి, మనం మంచిగా ఉంటాం, మన ఈ తల్లి ఆ తల్లి దగ్గర పోయేది వాళ్ళతో వీళ్ళతో అందరితో చెప్పుకుంటా వాళ్ళని మార్పిచ్చే ప్లాన్ చేసినాను. ఆ రకంగా చేసుకుంటా నేను ప్రతి ఊరు తిరిగిన సార్ ఆటో పట్టుకొని. ఈ సంఘం మండలంలో పిల్లర్స్ ఎవరు మేడం? ఉద్యమకారులు పిల్లర్స్ ఫస్ట్ మీరేనా? ఇద్దరేనా? అంటే 5గురితో స్టార్ట్ అయింది సార్. 5గురు అంటే మీరు ఇద్దరు ఉన్నారు, ఇంకా ముగ్గురు. ఇప్పుడు వాళ్ళు ఓడలేక మెట్టిపల్లి ఆకయ్య, గుండేటి రామస్వామి, బుట్లే తిరుపతి. మేము 5గురితో స్టార్ట్ అయింది. ఇక్కడ గద్దెలు మేమే కట్టించినాము, మా ఖర్చు పెట్టుకుని గద్దెలు మేమే కట్టినాం. జెండాలు కూడా దొరకలేదు సార్. ఆనమకొండ దొరికే జెండాలు తెచ్చి కూడా ఈ రకంగా తీసుకొచ్చి మేము జెండాలు ఎత్తిన సార్. అప్పుడు జెండాలు కూడా ఎత్తిన సార్. ఇలా జెండాలు ఎత్తుకుంటే అప్పుడు మేము గీ బ్యాచ్తోనే
ఈ బ్యాచ్ తనకి ఈ బుత్తాంత పోరాలను పట్టుకొని వీళ్ళ దారిన మేము ఇట్లా బాగా ఆత్మహత్య చేసుకుంటా వచ్చి ఈ డబ్బులు మేము పెట్టిన డబ్బులు సార్ ఈ డబ్బులు మేము పెట్టి మేము పెట్టుకుంటా ఇక్కడ ఒక 6 వాడవాడకు జెండాలు కట్టించి జెండాలు ఎత్తినాం. ఇప్పటికి కూడా పడిపోయినాయి సార్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ మీ ఎవిడెన్స్ లా ఎవిడెన్స్ ఉద్యమకారులుగా మీరు మీ పేపర్ కటింగ్స్ మీ ఫొటోస్ అన్ని? అవును సార్. ఇవన్నీ నాకు మేము అప్పుడు ఇవి అప్పుడు తీసినాయి సార్. ఇవి ఇప్పుడు అప్పుడు ఇక్కడికి పార్టీ బాగా డెవలప్ అయినాక సార్ వచ్చిండు. వాళ్ళు హరీష్ రావు గారు వచ్చిండు, ఈటల అందరు వచ్చిండు. వాళ్ళతో నీ సైడ్కి నీ స్టేజ్ ఉంటుంది సార్. ఇటు ఇది ఏ సంవత్సరంలో? ఇది 2005 అనుకుంటా. 2005 సార్. 2005లో అప్పుడు ఉద్యమం బాగా లేతుంది. ఆ తర్వాత మళ్ళా ఇంకున్నాయి సార్, అవన్నీ దొరకలేము. అవన్నీ నాకు హరీష్ రావుతో దిగినా నేను. తర్వాత ఈటల రాజేందర్తో ఉన్నాయి. ఇవన్నీ తిరిగిన హరీష్ రావుతో తిరిగినాం. హరీష్ రావు హనుమకొండలో ఒక లమ్మడి ఆయన చనిపోతే ఆయన దారిన పోతుంటే అక్కడ నేను హరీష్ రావుతో కూడా అక్కడ హనుమకొండలో పెద్దగా చేసినాం. అక్కడి నుంచి ప్రతిసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, కూర్చుని పెట్టడం. ప్రతి మీటింగ్ అయితే టీడీపీలో మీటింగ్ అయినప్పుడు అలా మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చుని పెట్టడం. తెల్లారి ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకపోవడం. మా భార్య కూడా చదువుకున్న సార్, ఆమె కూడా ఏంటి సార్ వస్తాడు సార్ ఎందుకు వస్తాను మీరు అంటే కూడా వినపోయేది. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతే మాత్రం 2 గంటలకు చూసాను సార్. 2 గంటల వరకు ఆకలి మాడేది సార్. నాకలైతే అంటే కూడా కానిస్టేబుల్ పెట్టకపోయేది. ఎక్కడ పెట్టాలి ఈ రకంగా తీసుకున్నాక మేము. మీ చేతిలో ఎవిడెన్స్ అవన్నీ ఫొటోస్ పేపర్ కటింగ్స్ అప్పటి సార్. అది కూడా చాలా ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి సార్. చాలా కష్టపడ్డాం సార్. మేము పార్టీ కోసం కష్టపడడం తిరిగినాం, కానీ ఈ పూట కూడా మమ్మల్ని పార్టీ ఇంకా గుర్తించలేదు. ఇప్పుడు మేము తిప్పలబడి కూడా. మీరు ఇప్పటికీ మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోనే ఉన్నారు? బీఆర్ఎస్ లో ఉంటాం. బీఆర్ఎస్ అయిపోయేదాకా అట్లే ఉంటుంది సార్. మా గుర్తు మాత్రం పోగొట్టుకోం. అంతేనా? నన్ను ఇప్పుడు కేసీఆర్ అని పిలుస్తారు సార్ ఊళ్ళో పండిపోతే. అవునా? కేసీఆర్ అని పిలుస్తారు. ఒక్కసారి మీరు కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఆటో కాడికి పోయి ఈయన అంటే వాళ్ళు కేసీఆర్ అంటారు అంటే ఇవ్వాలి అని అడుగు, వాళ్ళు చెప్తారు సార్. నేను తీసుకొచ్చినప్పుడు బొమ్మ జడ్పీటీసీ ఈరమ్మను టికెట్ ఇవ్వాలంటే మురుగురు బుక్షపట్టుకొని కావాలి. అవి 1 నెల నువ్వేం చేస్తావు అని చెప్పని ఈరమ్మ భర్త ఆయన బీపీ సింగ్ ఆయన పేరు, ఆయన పట్టుకొని నాకు బొమ్మ ఇస్తానంటే నీకు ఉపాధి చేపిస్తా అన్న. అప్పుడు బుచ్చన్న కూడా అనేది నా మాటని. అప్పుడు కొండ సురేఖతో గెలిచింది మురుగురు బుక్షపతి. అప్పుడు రూపాయి ఇంటికి ఎంత సార్ అప్పుడు ఇచ్చింది? మేము 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినాం. ఇచ్చి కాలు మొక్కడం పిల్లలతో స్టూడెంట్ కూడా వేసినాం. నిరాదీక్షలు పెట్టినాం. నిరాదీక్షలు పడితే కూడా ఏసఐ తీసుకుపోయి పెడితే కూడా సార్ ఇక్కడ వర్షం పడతాను తీసుకుపోయింది కదా సార్, మరి ఇప్పుడు మీరు ఆడైతే తీసింది సార్, మరి ఇప్పుడు వర్షంలో పండ పెడతారు మమ్మల్ని, ఇది న్యాయమేద్దా సార్ అని చెప్పి కూడా ఎస్ఐతో చెప్పించి ఈటేజ్ అక్కడ వేయించాను నేను. వేయించినాక తెల్లారి అరే ఇట్లారా ఏం చేసినావు కదరా ఏం మెదర్ అనేది అని చెప్పాను. అలా అంబిడి కొడుకుని అక్కడైతే తీసేస్తుంది, మళ్ళీ నాతో ఎట్లా వేయించినారు అది చేసాయి నవ్వి చేసిండు సార్. అప్పుడు ఆ రకంగా మేము కష్టపడుకుంటూ వచ్చినాం. పల్లె నిద్ర కూడా వస్తే కూడా పల్లె నీరకు రాజన్న వచ్చింది. రాజన్న వస్తే కూడా మా ఇంటికాడ ఏర్పాటు చేసి అన్ని చేసినా కూడా ప్రతిదానికి ఉమా దగ్గరికి నా దగ్గరికి మా ఉన్న మిత్రుల దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చి మేము వాళ్ళని కలుపుకొని 5గురిని కలుపుకొని మేము ఎక్కడికంటే అక్కడికి పోయి వేరే ఊళ్ళ పాటు కూడా పోయి కూడా వాళ్ళని మార్చేది. నేను ఆటో వేసుకొని ఆటోకి జెండా కట్టేది సార్. జెండా కట్టుకొని కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఇట్లా తిరిగేది. మసూన్చారి మాకు ఇన్ఛార్జిగా వచ్చిండు. తర్వాత రామ్మోహన్ రావు వచ్చిండు, మన ములుగురు భూషణ్ వచ్చిండు. తర్వాత మన లింగపల్లి కిషన్ రావు వచ్చిండు. కొన్ని రోజుల తర్వాత ఎవరు మన నాగూర్ లెంకన్న కూడా మాకు ఇన్ఛార్జిగా కొద్ది రోజులుగా వర్క్ చేసే సూచన ఉండే, ఆయన రాలే. ఇంకా వీళ్ళందరి వాళ్ళ సమస్యలు నడిచింది. కోదండరామ్ కూడా వచ్చి కూడా కొర్నెలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పాను అడిగి ఇక్కడ గ్యారెలు వేసిపోయాడు. గ్యారెలు వేసే కాడ కూడా నేనే సార్ అన్నాక అప్పుడు అన్నాడు నువ్వు బాగా చెత్తవాట తమ్మని అన్నాడు. నేను ఇదే మళ్ళీ ఎవరు మన జయశంకర్ సార్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ విజయశాంతితో మీటింగ్ పెట్టించి ఇక్కడ అప్పటి కూడా నేను జయశంకర్ సార్తో మాట్లాడాను సార్. నేను మాట్లాడి రకం చేసుకుని ఇది చేసిన సార్. మేడం మహిళల విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక్కరే కానీ మహిళలలో తెగించి కొట్లాడింది ఒక్కతే. ఎట్లా అంటే ప్రతి ఒక్క మహిళ ఈమె దగ్గరికి అయితే కూడా రానియకుండా చేసేది. ఈమె సోపతి పడితే ఏమమ్మా ఉమ్మ సోపతి పడతానవా అటుదానివేనా అని అంటే లేదు సార్ నేను అట్టని పోలే ఏదో మొక్క పిలితే మాట్లాడిన అంతేకాని
ఆయన ఆడలు ఎక్కువ భయపడేది. ఎట్లా అంటే మాకు సంక్షేమ పథకాలు అత్తే రావని. ఇప్పటి కూడా సంక్షేమ పథకాలలో మాకు ఎవ్వరికి ఏ ఆశ లేదు. మేము వీళ్ళందరితో తిరిగినా కానీ మసూంచారి కానీ వీళ్ళు కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని గుర్తించి అయ్యో మనకు రాష్ట్రం వచ్చింది, మనతో తిరిగిన పిల్లలున్నారు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని కూడా వాళ్ళు ఇంతవరకు కూడా మమ్మల్ని గమనిస్తలేరు, మమ్మల్ని గుర్తిస్తలేరు. కాబట్టి మేము చాలా కుళ్ళిపోయి కూడా ఈమెకు కిడ్నీ నొప్పు, నాకు హార్ట్ అటాకు. నేను తెలంగాణ ప్రకటించినాక కూడా ఎస్ఐతో చెప్పిన ఎస్ఐ అన్నాడు, అరే పోదురారా బిడ్డ పోదురారను. పొమ్మంటాను మరి ఆంధ్రలో అంటున్నారు, మరి వాళ్ళు కాలు చంపుతారా? మరి నన్ను బొమ్మంటాను. తెలంగాణ వచ్చిన నాకేం గుర్తుంటే ఈయన పేరు ఇది సీతాంబరం ప్రకటించిన రారా అన్నాడు. అంటే నాకు నువ్వు లేలే మొదలు నీ టీవీ చూపెట్టి, నాకు టీవీ చూపెడితే నమ్మితే నాకు తెలియదు, నువ్వు అవతల పైన నాకు కలిసి చెప్తే నేను చెప్తా అని చెప్పాను కూడా భయపడి చెప్పిన కానీ నమ్మవారంటే నమ్మన్న అన్నాక తీసి చూపెట్టినాక తెలంగాణ ప్రకటించిన చెప్పినాక యువతలకి వచ్చినాక ఏ లొల్లి పెడితే గుద్ద బల కొడతా కొడక అన్నాడు. లొల్లి పెట్టడానికి పోతాను సార్ అని చెప్పాను. అడిగిన నేను లొల్లి పెట్టకపోతే ప్రతి ఎస్ఐతో మాత్రం ఖచ్చితంగా నేను ఎవరికి భయపడలేదు సార్, ఎస్ఐకి భయపడలేదు నేను. సార్ ధర్మమైన పద్ధతి మీద చేస్తాను, మేము అన్యాయాన్ని పోతున్నాం సార్, మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి మా పని పాటు ఖరాబ్ చేస్తాను సార్, మేము ఆగమవుతాను సార్, ఇప్పటికే మాకు తిండి లేదు సార్, పిల్లలకు 3 రోజులు నేను నేర్చుకున్నావు, నా పిల్లలు అగవానే ఎడతాను. రైట్ రైట్ మేడం, సొంత డబ్బులతో ఉద్యమాలు ఏదైతే చేసుకున్నారో అప్పుడు మీకు భరోసానిచ్చింది ఎవరు? భరోసానే లేదు సార్, మాకే భరోసా, మాకు తెలంగాణ కావాలి అంతే. భరోసా మాకు వెనుకలో ఉన్నారనేది కాదు. ఇప్పుడు మేము కేసీఆర్ని అండగా ఉంచుకున్నాం కానీ మా ఎన్నుకున్న లీడర్ని ఎవరిని అండగా ఉంచుకోవాలి. తెలంగాణ భవనంలో కూడా మా సిగ్నేచర్లు ఉంటాయి సార్, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు. అప్పుడు చాలా మంది రాకపోయేది మహిళలు. ఇప్పుడు తెలంగాణ ఈ ప్రకటించే వరకు, కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించే వరకు నేనని ఆడవాళ్ళు చాలా మంది వస్తున్నారు, కానీ అదంతా బూటకం. అలా ఉన్నది కొంతమంది. ఇప్పుడు తెలంగాణ భవనంలో పోయినా కూడా అందరు సిగ్నేచర్లు ఉంటాయి డైరీలల్లో. ప్రతి మన మహిళా దినోత్సవం అని పెడితే కూడా కారు పంపించింది సార్, కారు పంపించినా కూడా ఎవరిని ఎక్కనియలే. నేను ఒక్కదాన్ని పోయినా తెలంగాణ భవనానికి. పోయి తెలంగాణ భవన్లో మమ్మల్ని మీటింగ్ అయిపోయినాక మళ్ళీ నైట్ 1 గంట రాత్రి సంఘంకి వచ్చినా కూడా మా ఆయన వాళ్ళు కానీ నా పిల్లలు కానీ ఎవ్వరేమనలే. ఎందుకు పోయినావు? ఎందుకంటే అన్న చెల్లె అక్క తమ్ముడు అంతే, వేరే ముచ్చట. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా అంతే, ధర్మారెడ్డి కానీ ఎవరైనా అన్నానే పిలుస్తాను నేను, సార్ అని ఇంతవరకు రాదు. మీరు ప్రజాప్రతినిధిగా ఏమేమి చేసి? వార్డ్ మెంబర్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ ప్రతిసారి సార్, ఇందులోనే కాదు సొసైటీలో కానీ దేంట్లో కానీ మా బలం అనేది ఉండాలంటే మేము పార్టీలో నామినేషన్ వేసి చూడాలి. నామినేషన్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ లేదంటారు ఇక్కడ. మన కోసం కానీ వేసుకుందామని అట్లా వేసి సొసైటీ దాంట్లో కూడా నా పేరు మీద నామినేషన్ వేసేది సార్. ఓట్లు పడకున్నా అప్పుడు ఎన్ని 30-40 ఓట్లతోటే సొసైటీలో అయినా కూడా వాళ్ళొక ఏనేయకుండా నేను సొంతంగా మా బావ వాళ్ళు అవుతారు, వాళ్ళు నామినీ సిగ్నేచర్లు పెట్టాలి కదా, బీసీలకు బీసీ పెట్టాలి అని వాళ్ళని బావాకి సంతకాలు పెట్టామంటే పెడతారా నీకు పెట్టానా అని చెప్పని వాళ్ళు సంతకాలు పెడితే నామినేషన్ వేసేది. వార్డ్ నెంబర్ గెలవకుండా పనులే కానీ వార్డ్ నెంబర్లో కూడా వేసేసారు. ప్రతిసారి వేసేది. ఒక్కసారి మాత్రం ఎస్టీకి సర్పంచ్ వస్తే అప్పుడు సర్పంచ్ని ఎస్టీ ఆమెను గెలిపించుకున్నాం. వార్డ్ నెంబర్లో అయినా కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళనే గెలిపించుకున్నాం ఇప్పటి వరకైనా అంతే. ప్రతి ఒక్కళ్ళు అంటారు ఉమ్మకి ఇంటి పోయి అన్నం తింటే ఎమ్మెల్యే గెలుస్తాడు అన్న వాళ్ళ సానుభూతి ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నది. ఇక మనం చేసే విధానంగా మేము నెట్టుకుంటూ వచ్చినాం సార్ ఇప్పటి వరకు కూడా. మాకైతే అన్ని ప్రతి ఒక్కదానికి అన్యాయం. కనీసం మా హస్బెండ్కు 65 సంవత్సరాలు ఉంటాయి సార్, ఇప్పుడు పెన్షన్ కూడా రాణిస్తలేరు. ఎవరు ఇక్కడ ఉన్న ప్రజాపాలనలు. ఎందుకు టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా టీఆర్ఎస్ లకు వచ్చినా కూడా మా మీద వాళ్ళకి ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మీదే కదా, బీఆర్ఎస్ ఉండే కదా, మరి అప్పుడు రాలేదా? అప్పుడు నేను చెప్తాను కదా సార్, ఈయన పేరు వచ్చినా కూడా టీఆర్ఎస్ సర్పంచ్ అయినా కూడా అప్పుడు అంతా వీళ్ళు టీడీపోలే కదా, ధర్మారెడ్డి సంబంధించిన వాళ్ళే టీడీపోలే కదా. దీన్ని మాకు పెట్టద్దు, ఈమెకు ప్రౌడ్ బాగుంటది, మనల్ని లెక్క చేయదు అన్న ఉద్దేశం మీద రానియకుండా పర్లేదు. 2000 తోటి మేము బతికేదేంటే నేను ఇప్పటికీ ముఖం పట్టుకున్నట్టు సార్ వాళ్ళని. మనం భయపడే దమ్మున్నది, శక్తి ఉన్నది, మనం కొట్లాడతాం, ప్రతి ఒక్క కష్టపడతాం. ఒక 10 కోళ్ళు అమ్మితే 2000 వస్తాయి.
మేము ఏదో కూడా ఇంత బతకాలని అయితే ఆలోచన ఏంటంటే మేము ఉద్యమం చేయలే. ఇప్పటి కూడా అంతే సార్. మేము ఎస్సీ కార్పొరేషన్లో ఇప్పుడు మాకు దళిత బంధు ఇచ్చింది సార్. దళిత బంధువులు ఎవరికి ఇవ్వాలి సార్? మాకు కష్టపడ్డానికి ఇవ్వాలి. మమ్మల్ని కాదని నన్ను ఎవరో కాదు, మా తమ్ముడి సొంత చిన్న ఆయన కొడుకు. మొన్న 4 మేము ఎస్సీలము 3 ఉన్నాము. ఆ ఎస్సీల 3కి ఎవరికి ఇవ్వాలి. ఓకే మేడం, ఉద్యమం మీరు ఎవ్వరు మహిళలు ఎవ్వరు ముందడుగు పెట్టలేని ఆ టైంలో మీరు ముందడుగు వేసిళ్ళు. ఏం కావాలి మీకు అని, లేకుంటే ఏం చేద్దామని మీరు ఉద్యమాలు ఎంటర్ అయ్యారు? ఉద్యమం అంటే మనకు ఒక పార్టీ అన్నది ఉండాలి. మనల్ని కావాలనుకున్న వాళ్ళం మనం వాళ్ళకు పని చేయాలి. మనల్ని వద్దనుకున్న వాళ్ళకి మనం పని చేయొద్దు. మనల్ని ముందట పిలుస్తారు, వెనకెక్కిరిస్తారు. అట్లాంటి వాళ్ళు వద్దు. మనకు తెలంగాణ కేసీఆర్ గారు రాష్ట్రం కావాలి, మనకు పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ జాబులు వస్తాయని ఆ ఉద్దేశం మీద మేము గట్టిగా పీడికెళ్ళి బిగించినాం. జై తెలంగాణ అంటే కేసీఆర్ గారు మన సోనియా గాంధీ దద్దరిల్లాలని అనేది. అదే విధంగా మేము ప్రకటించినాం, మేము చేసినాం. ఎమ్మెల్యేలు కానీ లింగంపల్లి కిషన్ రావు మాకు ధైర్యం, ఆయన ఎంబడి ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆయన ఒక్కడు. ఆయన తర్వాత ఆయన కేటీఆర్ గారు, మన ఈటల రాజేందర్ సంఘంకి వచ్చింది సార్. సంఘంకి వచ్చినా కూడా ఒక మేమే 5 ఆయన ఎంబడి ఉన్నాం. కానీ ఒక ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఆయన దగ్గరికి ఎవరు ప్రజాపాలన ఎవరు రాలే. అన్న చూసిందా అన్న అంతేరా, మీరు ఉన్నారుగా, మీరు ధైర్యవంతులు, మీరు వెనుక మీరు నడిపిస్తే ముందట ఎవరు రారు, వెనుకెంబడి మీకే ఉంటారు అని చెప్పని వాళ్ళు అన్నారు. అదే విధంగా ప్రకటించినాం. ధర్మన కోదండరాం ఇప్పుడు లింగం మన చారి సాపు వచ్చినప్పుడు కూడా, మధుసూదనాచారి వచ్చినప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇవ్వాలని మేము కంపల్సరీ తిరిగినప్పుడు ఆయన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన అట్టిచ్చిండు, మన భూపాలపల్లి సైడ్ ఇచ్చింది ఆయనకి, సంఘం మండలం ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఉద్యమకారిణిగా నష్టపోయినా చాలా నష్టపోయినా. ఏం నష్టం జరిగింది మీకు? అన్ని ఇప్పుడు బ్యాంకుల లింకేజ్ బీసీ కార్పొరేషన్ వచ్చినా కూడా ఇక్కడ రానియలే. మా ఆయనకి ఇట్లా చికెన్ షాప్ నడుపుకొని నా పిల్లల కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఏది మాకు వర్తించలేదు. నాకు సర్జరీ అయితే కూడా ఎవరు కూడా సర్జరీ అయింది మీకు? మన తిరిగి వాటర్ తాగకుండా అన్ని తాగకుండా ఊర్లు మొత్తం తిరిగినందుకు ఓపెనర్స్ మన కిడ్నీల స్టోన్స్ వచ్చి 2 కిడ్నీలు సర్జరీ అయినాయి. 2011లో 11లో ఒకటి 12లో ఒకటి 2 దిక్కులు అయినాయి సార్. ఇప్పుడు ఓకేనా మీరు? మళ్ళా మొన్న 3 years అవుతుంది సార్. అప్పుడు అంతకు ముందు నేను ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవరు చల్లధర్మారెడ్డి, అన్న నాకు ఇట్లా సర్జరీ కావాలన్నా అని అంటే కూడా నువ్వు పో, అక్కడికి పోతే వాళ్ళు చేస్తారు అని మాట్లాడిండు సార్. ఆయన మాట్లాడితే అప్పుడే మళ్ళా ఈయన ఇక నేను పట్టించుకోలేదు వాళ్ళని. ఏపా నీకేందా అని సప్లై కూర్చుంటే నేను ధైర్యంగా ముఖం పట్టుకొని మాట్లాడతాను. మీరు ఏమైనా టీడీపీలను చూసుకుంటారు సార్, మమ్మల్ని పట్టించుకోరు. మేము 4 కూడా మేము బలంగా ఉంటాం, అదొకటే నేను మాట్లాడతా. అప్పుడే మళ్ళీ ఇక్కడ నుండి ఎవరు మన ఎర్రబెల్లి దయాకర్ రావు పోతున్నాడు, ఎమ్మెల్యే గారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేనే. ఆయన పోకుండా ఉమక్క ఏంది ఏమో నీదేమో ఉన్నదట కదా, ఏంటంటే అన్న ఇట్లా సర్జరీ కావాలన్నా నిమ్స్లా చేస్తారట కదా అది ఇదని అంటే, సరేరా నువ్వు ఎప్పుడు పోతే నాకు అప్పుడు చెప్పారు. ఇంతవరకు ఎవరు లేరు సార్. నా ధైర్యంగానే నేను పోయినా, మన వరంగల్లో పోయినా. దయాకర్ రావు గారు హెల్ప్ చేశారా? ఎవరు లేరు, దయాకర్ రావు లేడు, ఎవరు లేరు. లీన ధర్మారెడ్డి మాత్రం మా వాళ్ళు పాత వాళ్ళంతా లొల్లి పెడితే ఆయన వచ్చి 10,000 ఇచ్చిపోయింది సార్, అంతే. అంతకు మించిన ఏం లేవు. ఇప్పటి వరకు కూడా కనీసం ఇక్కడ సంఘం వస్తాడు సార్, ఎలక్షన్లు అప్పుడు చెప్పిన అన్న మమ్మల్ని పట్టించుకుంటాం, మాకు అప్పుడు 30,000 ఇస్తామని చెప్పింది సార్. ఎలక్షన్లు అప్పుడు మీరు ఇంతగానం చేస్తాను అని చెప్పినప్పుడు సరే అవి కూడా మాకు ఇవ్వకున్నా కూడా మేము తిరిగినాం సార్. తిరుగుతా అంటే అన్న మీరు ఓడిపోతాను అన్న, మీరు నేను గెలుస్తానా అన్నాడు. కంపల్సరీ నేను రేపు అనంగా ఎల్లుండి అనంగా అన్న నువ్వు దయాకర్ రావు ఆయన పేరేం పేరు మీ బావ ఆయన పేరు వరంగల్ ఎమ్మెల్యే నరేందర్ ఈయన బావనే, వీళ్ళకి బావనే కొడుకు అవుతాడు మా ఆయనకు. ఆయన కూడా పోతాడు సార్ అని కంపల్సరీ చెప్పిన సార్ నేను.
ప్రతి ఒక్కరు ఇంత ముందే చెప్పిల్లా? ముందే చెప్పేసిన, ఎందుకంటే నేను గెలుస్తాను. మా మాటలు పట్టించుకుంటలేరు కదా, వాళ్ళ లీడర్లే, వాళ్ళకి ఎవరు లీడర్లు ఎరిగిందంటే వాళ్ళకైతే ఎవరైతే కన్ఫర్మ్ ఉన్న లీడర్లు వాళ్ళే మోసాలు చెప్తారు, వాళ్ళు అహంకారంతో పోతారు. అహంకారంతో పోయేటప్పుడు ఏమన్నారు, ఏ పోరను గిద్దుటానని మన వెనక మనం మాకు తెలుస్తాయి కదా. మీరు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ లో ఉన్నారు, కాకపోతే మీకు ప్రోత్సాహం లేదు. లేదు అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయా? లేదు ఇప్పుడు మీది ఒక బీఆర్ఎస్, ఇంకొక బీఆర్ఎస్. లేదు వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వాళ్ళు ఏడి పిలిచినా మేము పోతాం. మాది పార్టీ, వాళ్ళది ఎట్లయితే సార్ అది పార్టీ మాది, మేము రొమ్మిర్చి పట్టుకొచ్చినాము. నిన్న మొన్న వచ్చినోడు ఏదో విజయశాంతి సంఘం వచ్చినప్పుడు కూడా విజయశాంతిని కూడా మేము అడిగినాం సార్. ఆమె అప్పుడు వేరే పార్టీ ఉండే కదా, అమ్మ అక్క మీరు ఏమనుకోకుండా అక్క మాకు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వండి అని ఆమెను గర్మ పట్టుకొని బతిలాడడం. ఆమె కూడా మమ్మల్ని ప్రోత్సహించి సరేనమ్మా నాకు ఛాన్స్ వస్తే మాత్రం మీ దాంట్లోకి వస్తా అని చెప్పి, కోదండరామ్ వచ్చినప్పుడు కూడా ర్యాలీ తిరిగినప్పుడు కూడా ఆయన 2 కాళ్ళు మొక్కిన, అదే మా షాపు మన హోటల్ ముందు, అన్న మాకు మా దిక్కు టీఆర్ఎస్ కి ఇవ్వండి అన్న, ఉద్యమం చేసిన సపోర్ట్ మాకు ఇవ్వాలి, సపోర్ట్ కావాలి కదా, కొండమల్లికి ఇస్తారా ఇటు ఇస్తారా అటు ఇస్తారా ఉంటే మాకు ఇవ్వాలని 2 కాళ్ళు మొక్కిన. లాయర్లు వస్తే కూడా, లాయర్లు వచ్చినా కూడా మమ్మల్ని ఉమామహేశ్వర్ నువ్వు రావాలి అని ఆమెను మొత్తం ఊరు మొత్తం ర్యాలీ తిరిగినాం. మా ఇద్దరినే, నేను రోడ్డు మీద ఉంటా కాబట్టి కంపల్సరీ నాకు వచ్చేది ఏ ప్రతి ఒక్క ఉద్యమ నాయకురాలు కానీ వేరే ఊరు నుంచి వచ్చినా కూడా ఉమామహేశ్వరం కలిసి మన నల్గొండ జిల్లా పేరు ఉండే మన ఆమె పేరు, ఆమె కూడా మా ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది, ఇక్కడనే ఉండేది, మంచిగా మాతోనే మాట్లాడుకుంటా ఉండేది. వేరే ఇల్లు, ఇదే ఇల్లు కూడా ఇప్పటి వరకు మాకు రానిస్తుంది. ఏ గైడ్ గారి ఈయనకు కూడా ఇల్లు లేదు సార్, టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఇదంతా కాదు సార్, మాకు ఉద్యమ కాలంలో ఇప్పుడు వీళ్ళు ఏదో మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు కానీ ఏది ఇయ్యరు. మళ్ళీ ఇస్తే మా కేసీఆర్ వేయాలి, మా కేసీఆర్ తోనే సాధ్యమవుతుంది. ఎట్లా అంటే వీళ్ళతోని కేసీఆర్ తోని సాధ్యమవుతుంది మీరు అంటున్నారు. ఆల్రెడీ రెండు అంటే ఆల్రెడీ 2 టర్మ్ అయిపోయింది మీకు, మరి ఇచ్చిల్లా? ఆ ముచ్చట నేను చెప్తా సార్. మేము కేసీఆర్ గారు ప్రకటించింది ఏంటంటే, మన వాళ్ళని ఏమంటారు చూస్తారు, ఇట్లా గెలవడానికి మాట్లాడతారు, వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఉండన్నారు కదా, అంటే మీరు ఉద్యమ నాయకులు వాళ్ళను పట్టించుకోండి అని కేసీఆర్కి వితబోధ చేసింది సార్. వితబోధ చేస్తే కడియం శ్రీహరి గారిని అంత దరిద్రం ఉండ కొడుకు ఇంకోలేడు, వాడు ఎల్లున్నా వేస్ట్ గాడే కడియం శ్రీహరి. మాకు తెలంగాణ, మాకు మేము ఉద్యమంలో అప్పుడు కేసీఆర్ మాకు ప్రకటిస్తా అన్నాడు. ప్రకటిస్తా అంటే అప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీ కదా, వాళ్ళందరినీ కేసీఆర్ దగ్గరికి వచ్చింది కాబట్టి అప్పుడు గవ్వాలతోటి మీకేనట్టు గవ్వాలి ఎంత అని మమ్మల్ని కించపరచుకుంటా వాళ్ళకు ఇయ్యకుండా మొత్తం వాళ్ళు చెప్తేనే ఈయనటట్టుగా అప్పుడు అందుకే ఈయన తీసేసి ఎమ్మెల్యే మంత్రి పదవి ఆయనకి ఇచ్చింది కడియం శ్రీ గారికి, రాజయ్య గారికి దళితకు ఇచ్చిండు. ఇచ్చినాక ఆయన రావంగానే ఈయన పక్కకు అన్ని వాళ్ళ ఆయన తీసేసినాక ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టికనే ఏది రాలేదు, కడియం శ్రీహరి రానియలేదు. మళ్ళా కూడా కాంగ్రెస్ లో వచ్చినా కూడా కడియం శ్రీహరి రానియడు. ఇంకోటి సార్ మళ్ళీ ఒకటి ఏమైందంటే కడియం శ్రీహరి గారికి మీకు ఏంటి విరోధం? విరోధం కాదు సార్, మమ్మల్ని అప్పుడు కొండ సూర్యక కొన్ని వీళ్ళకి కొన్ని వర్గాలు ఉన్నాయి. కొండ సూర్య అంటే వర్గాలు అంటే అప్పుడు టీడీపీ నుంచి ఇప్పుడు వీళ్ళ టీడీపీలోకి వెళ్ళి వచ్చింది కదా ఎవరు సలధర్మరెడ్డి, ఈయన మీద కొంచెం గీసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఫోకస్ చేస్తాను. చేద్దంటే అట్లా సద్మాన్ పై ఆడలు వెళ్ళిలు అవుతాయి, వాళ్ళు పెట్టుకుంటారని కడియ సీరియర్ తోలిస్తే మీకు ఏం కావాలి ఏం కథ అని చెప్పి అప్పుడు ములుగురు ముఖ్యపతి ఇదే మన ముఖ్యపతి కూడా మాకేం అన్యాయం చేసింది సార్. అక్కడ గెలిచినాక కూడా ఆయనే చూసుకున్నాడు, వాళ్ళే చూసుకున్నారు సార్. దయాకర్ ఎంపీ దయాకర్, పసునుడు దయాకర్ కూడా మేము ఆయనను బతిలాడిన అన్న మన అందరం ఫస్ట్ నుంచి పనిచేసినాం అన్న, ఇప్పటి వరకైనా మనకు ఏదన్నా ఒకటి చెయ్యన్న. 5 లక్షల బీసీ కార్పొరేషన్ అన్నీ అప్లై చేసిన సార్, చేసినా కూడా అది కూడా రానియలే, ఇవ్వలే. ఈయన ఇద్దరం కలిసి ఈయన పెట్టుకున్నాడు, నేను పెట్టుకున్నా, ఈయనకు రానియలేదు నాకు రానియలేదు సార్. ఇంతగానో మేము చేసినా కూడా మమ్మల్ని ఈరమ్మకు ఎంపీపీ టికెట్ ఇస్తే అందరు నవ్వింది సార్. అప్పుడు నామినేషన్ వేయడానికి ఆమె వచ్చింది, నవ్వుతా అంటే నేనన్నా మీరు ఎందుకు నవ్వుతానంటే దెహాకి మీ 5 ఏం చేస్తారన్నాడు.
ఒక మనిషి తండ్రి చనిపోతే ఇట్లనన్న తండ్రి చనిపోతే ఎందరు పడతారు, నలుగురు పడతారు, కుండ ఒక్కడు పట్టుకుంటాడు. ఆ 5గురు దానం చేయడానికి 5 చాలు. అంతేగాని మీరు ఇంతమంది ఉన్నారు వేస్ట్. దయాగ్రహం చూడండి సార్, పసుపు దయాగ్రహం మీ మందిని చూడండి. అప్పుడు ఏ ఉద్యమ కాలంలో ఈయన ఎట్టినాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎవరి దగ్గరికి అది జెండా ఎత్తాడు. కనీసానికి ఈయన కూడా మమ్మల్ని గుర్తించాలి, ఈయన కూడా గుర్తించాలి. దయాకర్ గారు గుర్తించలే, పసుపు దయాకర్ ఎవ్వలేరు సార్, ఎవ్వలేరు. ఇప్పుడు ఉన్న మా ఉద్యమకారులలో కూడా మమ్మల్ని ఎవ్వరు గుర్తించలేదు. కిషన్ రావు అన్న ఒక్కడే మమ్మల్ని గుర్తించి ఆయన ఒక్కడే దగ్గర తీసుకొని, అరే ఎట్లా వెళ్తాను, ఏం కదరా బాబు, మంచిగా వెళ్తున్నారా, ఎట్లా పిల్లలు దాచుకుంటాను, ఆయన ఒక్కడే అడిగి మమ్మల్ని గౌరవించేది ఆయన ఒక్కడే. కానీ ఇవ్వలేరు సార్. ఇంతకు నేను వీళ్ళందరిని పట్టుకొని మా రాజన్న దగ్గర పోయినాం, ఎవర అది మాసూం సార్ దగ్గర పోయినాం. కానీ కనీసానికి మంచిలు కూడా దాపేయాలి. హైదరాబాద్ పోతే ఛార్జీలు పెట్టుకొని పోయినాం, మంచిలు దాపేయాలి. మాతో 10 ఏళ్ళు గట్టుకు మేము కట్టెలు మోసి నేను ఎమ్మెల్యే అయినా కానీ మీతో ఏమైంది నాకు అన్నాడు. గట్టుకు కట్టెలు మోసిందట చాలా సంపాదన. 2013లో చంద్రబాబు నాయుడు అప్పుడు తెలంగాణ ప్రకటించలే. వచ్చినప్పుడు నేను ఉద్యమం కోసం నేను ఎంత అంటే ఆ విధంగా నేను కొట్లాడి మాట్లాడనియకుండా శ్రీనివాస్ అని గౌచర్ల శ్రీనివాస్ ఉంటాడు టీడీపీ నాయకుడు, ఆయన మౌత్ అస్సలే ఇవ్వలేదు. మౌత్ ఇవ్వకపోతే నేను చంద్రబాబు నాయుడిని అడిగిన, అన్న మీ టీడీపీ వాళ్ళే మాట్లాడన్నా వేరే వ్యక్తి మాట్లాడద్దా అన్న. అంటే ఎందుకమ్మా అన్నాడు. ఇప్పుడు ఈయన అసలు మౌత్ ఇస్తలేడు అనగానే ఇయ్యను రా అన్నాడు. ఇయ్యన్నాక నేను అప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మా తెలంగాణ మాకు ఇవ్వండి, అంతేగాని మీరు మాకు తెలంగాణ రానియకుండా చేయొద్దన్న అంటే ఆయన అన్నాడు కదా, అంటే ఫస్ట్ మీ వాళ్ళే రానిస్తలేరమ్మా మేము కాదు అని అంటే, మా వాళ్ళు ఇవ్వాలి సార్, మీ వాళ్ళే చేస్తాను, మీ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కంపల్సరీ తెలంగాణ వస్తుంది, మీరు ప్రకటించిందని చెప్పినప్పుడు చల్ల ధర్మారెడ్డికి ఇక్కడ టికెట్ ఇస్తాను ఇస్తా అంటే నేనన్నా అప్పుడు దయాకర్ రావు ఉన్నాడు, మీకు కంపల్సరీ మీరు మాకు తెలంగాణ ప్రకటిస్తే దయాకర్ రావుని గెలిపిస్తాను అనగానే, అంటే వేరే ఎమ్మెల్యేలను గెలిపియవన్నాడు. అంటే మాకు ఇప్పటి వరకు అయితే ఒక దయన్న తెలుస్తుంది, వేరే వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే మాకు ఎవరు తెలియదని నేను అనగానే అప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు ఇక ఇతను చల్ల ధర్మారెడ్డి ఈయనని ఇప్పుడు మేము ప్రకటించినామని చెప్పన్నాడు. అన్నాక అదే మళ్ళీ దయాకర్ రావు ఇంటికి వచ్చి కడుపులో తలకాయ పెట్టుకున్నాడు, నువ్వు ఇంతగానం నా గురించి మాట్లాడినావని. అంటే వాళ్ళ సంభాషణ వాళ్ళకు ఉంటుంది, మన ఉద్దేశం మనకు ఉంటుంది. అంతేగాని మేము ఎప్పుడైనా తెలంగాణ కొరకు పోరాడినాం, తెలంగాణ కోసం ప్రకటించినాం. జార్ఖండ్లో కదా తెలంగాణ ఉద్యమ నాయకులకు ఎట్లయితే పెన్షన్ ఇస్తానో మాకు కూడా అదే విధంగా 25,000 పెన్షన్ ఇవ్వాలి, 250 గజం జాగియాలి. మన స్వాతంత్ర సమరయోధులు అని అప్పుడు ఎట్లయితే గుర్తించిందో తెలంగాణ ఉద్యమ నాయకులను కూడా అదే విధంగా గుర్తించాలి. మాకు అంతకంటే వేరేది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు కేసీఆర్ వద్దకి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? చేసినాం సార్, అక్కడ దాకా పోనీస్తలేదు. అక్కడ పోనీయకుండానే ఇక్కడ ఇప్పుడు చెప్తలేను, ఇప్పుడు చెప్పింది చూసినావా, ఏది కడేసిరియాని తోలింది, కడేసిరియాని తోలి ఎక్కడ తోలింది అంటే గెస్ట్ హౌస్ హనుమకొండ గెస్ట్ హౌస్ తోలింది. ఆ గెస్ట్ హౌస్ కూడా పెద్ద లొల్లి అయింది. లొల్లి అయినాక ఏమైందంటే ఇక లొల్లిలా ఇక ఇటాడు చేసినాక అయ్యా మమ్మల్ని లోపల రానిస్తలేవు ఏందయ్యా అని అన్నాక ఏలే కష్టం చేసి మేము ఇవాళ మీ జీతాలు మా తరపున పోలీసులు నువ్వు ఎత్తాడిపోయాను, నువ్వు ఎంగనాడు పోగానే అందులో ఈ లింగంపల్లి కిషన్ రావును ఈ మా లింగంపల్లి కిషన్ రావును ములుగురు రే రా అన్నాడు. అలాగే సార్ నమస్కారం. జరా తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులకు కళ్ళు పోయినాయి అని మనిషికి ఒక 2,000 ఇప్పింది సార్, ఎందుకంటే మీకు గుర్తింపు ఉంటుంది సార్. 2,000 ఇస్తే తెలంగాణ రాగానే ఉద్యమకారులకు కళ్ళు పోయినాయని ఒక 2,000 ఇప్పిస్తే మేము గౌరవంగా బతాం సార్. ఆ 2,000 ఎక్కడిరు మీకంటే అప్పుడు ఉద్యమం చేసిన రాని మా మనవాళ్ళు, నా కొడుకులు, నా పిల్లలు, నా ఊరోళ్ళు నన్ను గౌరవంగా చూస్తారు సార్. 2,000 చాలు సార్ అని అప్పుడు ఇట్లా మొక్కినాయన కేవలకు ఈ కడియేసి గారికి ఈ పంచాయతీ సలబడి కొట్టేందుకు వచ్చింది కదా. అయితే అప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తిస్తలేరు కదా. ఈ 2,000 రూపాయలని ఇప్పాడు సార్. మాకు ఏ లోలీలు ఉండే సార్, 2,000 రూపాయలు ఇప్పించిందట పెన్షన్. 2,000 రూపాయలు ఇస్తే ఎక్కడి పెన్షన్ అంటే ఉద్యమకారుల పెన్షన్, వాళ్ళకి పెన్షన్లు వస్తానని చెప్పాను, గౌరవంగా చెప్పుకుంటా సార్ అని చెప్పానంటే ఏంటిది ఇది
కిషన్ రావు ఏంటిదా ఇది బుచ్చన్న ఏందంటాను. ఆయన అడిగిన తప్పేను సార్ అని వాళ్ళు కూడా అనలేకపోయింది అక్కడ. ఆయన అడిగిన తప్పేను సార్, కష్టం చేసి 10 అడిగింది సార్ అని అనలే వాళ్ళు. కుజీమంటలేదు, కొన్నాయి కొంచెం ఆగంటాను. కానీ అక్కడ ఎవరు నోరిప్పలే. నేనే అడిగి నేనే అన్ని చేసి పరిస్థితికి ఇది అన్నాక అక్కడికి బాగా లొల్లింది. ఆ లొల్లితోనే ఇక అందరికి మా లొల్లితోనే బయటకు వచ్చిండు. ఇక ఆయన బెండి ఇటు బెండి. కానీ ఇక చాలా వరకు మేము ఉద్యమం చేసి చాలా కష్టపడి నష్టపడి లాస్ట్కు గుండెపోటు కూడా వచ్చింది సార్ నాకు. వచ్చినాక నేను అవతారం అనుకో సన్సన్ హాస్పిటల్ హైదరాబాద్ ఉన్నాం. ఒక్క రూపాయి ఇచ్చిన లేదు. లాస్ట్కు మా సాయి వాళ్ళే మా మండలం హెడ్కోట ఉన్న వాళ్ళే అది ఎంపీటీసీలు ఎంపీ మన వార్డు నంబర్లు సర్పంచులు మా ఇంటికి వచ్చి నాకు ఎంతో కొంత సాయం చేసి, అంటే వాళ్ళకు వెళ్ళిన కొద్ది కూడా 500 1000 ఇట్లా చేసి నన్ను ఒక ఏడాది దాకా నా ఉద్యమకారులు నా తోటి సోదరు రాజు సార్ నన్ను. మేడం, మీరు మహిళగా కవిత గారిని కలిశారా? మరి మీరు మహిళ కదా, సంఘం సో వచ్చింది కవిత గారిని కలిశారా? కల్వకుంట్ల కవిత గారు వచ్చింది, సంఘంకి వచ్చింది. ఏం కవితతో కూడా మాట్లాడారు? చెప్పినాం, అక్క మమ్మల్ని గుర్తించింది అక్క, మమ్మల్ని మేము ఆదుకోని అక్క. అప్పుడు ఆమె కూడా మమ్మల్ని వాళ్ళది ఒక రేంజ్కి వచ్చినాక మేము ఎందుకు సార్ వాళ్ళకి. ఇప్పుడు పార్టీ వాళ్ళ నాన్న ఎంతో మందికి ఎన్నో పెడతాను, కానీ మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని ఏం చేయలేదు. వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒక ఉద్యమ నాయకులు, ఒక ప్రజా వాళ్ళు మా గురించి చేసిండ్రు, మనల్ని ఎన్నుకుండి ముందు నడిపించిండ్రు అన్న ఉద్దేశం వాళ్ళకు లేదు. ఏదో ఇప్పుడు మళ్ళీ కవితకు వచ్చి ఏదో మాట్లాడుతాను, కానీ అది వేస్ట్. అది అంతేనా? వేస్ట్. టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడు ఉద్యమకారులను ఆదుకుంటా అంటున్నారు. తప్పది. ఇన్నేళ్ల నుంచి చేయండి, ఇప్పుడెందుకు చేస్తారు సార్? ఆమె 22, 25, 26 సంవత్సరాల నుంచి చేయని మనిషి ఈ రోజు చేస్తుందని నమ్మకం ఏమున్నది? ఇప్పుడు ఈమె సీఎం అయితే చేస్తదేమో. కాలేదు కదా. కాదు, సీఎం ఆమె ఎట్లయితుంది సార్? ఎట్లయితే సార్ పార్టీ ఆమెదే కదా. కాదు తప్పది. కాదు సార్, అది ఎట్లయితే. కాకపోతే ఆమెకైనా గవే నలుగురు ఉంటే ఉండవచ్చు. ఈ అనుకున్న జేఏసీ నాయకులను పట్టుకొని ఆమె లేనితో చేసి జేఏసీ నాయకులను వాళ్ళ పిల్లలను వాళ్ళ తల్లులను పట్టుకొని చేస్తాంది, కానీ అదంతా వేస్ట్ ముచ్చట. పార్టీ నాగం చేయడం, పార్టీ చేయడం అంతా ఉద్యమకారులు ఎవరు. కానీ మళ్ళా ఇదొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఏదో ప్రకటించి, సరే మా గోస ఆయన చూసిండు, ఉద్యమకారుల కమిటీ పెట్టిండు, చేసిండు. మళ్ళా తర్వాత ఎలక్షన్ల టైంలో మనకు నామినేట్ దాంట్లో పోస్టర్లలో ఇచ్చిండు 6 గ్యారెంటీస్ లో ఫస్ట్ ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు ఆయన ప్రకటించకపోతే వచ్చే దాంట్లో మాత్రం ఆయన కంపల్సరీ పోవడానికి గ్యారెంటీ, ఓడిపోవడం గ్యారెంటీ. ఒకవేళ ఉద్యమకారులకు ఇప్పుడు కమిటీ ఇస్తే ఆదుకుంటే మరలా రేవంత్ రెడ్డి గారే ఉంటారా? గెలుస్తారు. ఎందుకంటే ఆయనే ఒకటి సార్, ఎవరు చేసినా 10 సంవత్సరాలు చేస్తారు. మీరు కాంగ్రెస్ లోకి వెళ్తారా? వెళ్ళాం సార్. వెళ్ళారా? ఓకే ఓకే. మీకు ఆహ్వానాలు వచ్చాయా కాంగ్రెస్ నుంచి? రండి స్టార్టింగ్ నుండి ఫుల్. సురేఖ మాత్రం మస్తు మంది టీడీపీ మన బీజేపీ వాళ్ళు 5 రూపాయలు లేకుండా ఫైనాన్స్ లేకుండా ఇంకైనా ఎక్కడ సార్ ఆయన బీజేపీ వెంకయ్య నాయుడు కూడా ఆయన కూడా మమ్మల్ని ఉమ్మా నువ్వు మంచిగా మాట్లాడుతున్నారు, మీరు రండి అంటే మేము రామ్ సార్ అన్నారు. అట్లా అన్నా నేను. ఇప్పుడు సార్ వాళ్ళని అడిగినా కూడా గుర్తుపడతారు మమ్మల్ని. అంతా మమ్మల్ని ప్రతి ఒక్కరు రమ్మని. ఏంటంటే వీళ్ళు వెనుక ఉన్న జనం ముందు 5గురే అవపడతారు, వెనుక జనం ఉన్నది. మేము కాళ్ళు మొక్కుతాం సార్, వాళ్ళు మొక్కలేరు కదా. ఇప్పటి మొక్కుతాం మేము జనాలది. మా కేసీఆర్ని లేకపోతే మా వాడిని గెలిపియండి, మా తమ్మిని గెలిపియండి, మా అన్నని గెలిపియండి కాళ్ళు మొక్కుతాం. ఆడ సూట్ ముట్టేసుకొని వచ్చిన వాళ్ళు మా మొక్కుతాడా? మేము మొక్కుతాం సార్. మేము మొక్కితేనే తెలంగాణ, మా ఉద్యమకారులు మొక్కితేనే. మొన్న వార్డ్ నెంబర్ కూడా టీఆర్ఎస్ నుంచి కూడా మేము తిరిగినాం. ఇంట్లో ఉండి కూడా నేను ఓట్లు వేయించిన, సర్పంచ్ గెలిపించుకున్నాను సార్. మా వార్డుకి ఎస్టీ వచ్చింది, ఎస్టీ మహిళా అమ్మాయిని కూడా. ఇప్పుడు సర్పంచ్ ని గెలిపించుకున్నాం అన్నారు మీరు, మరి పెన్షన్ మీ సార్ కి పెన్షన్ ఇప్పుడు ఇంకా రాలే కదా సార్, ఇప్పుడు అప్లై చేసినాం కదా. ఇప్పుడు గెలిపించుకున్నారా మీరు? మొన్న ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిందా? బీఆర్ఎస్ సంఘపల్లి సంఘంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరే గెలిపించుకున్నారా? మేమే గెలిపించుకున్నాం సార్. మనం మా వార్డ్ నెంబర్ని కూడా 200 ఓట్లకి 180 ఓట్లకి 180 ఓట్లు 160 ఓట్లు వార్డ్ నెంబర్కి ఇప్పించినాం సార్.
అట్లా నేను ఉండి కూడా అట్లా చేయించుకున్నాం. కానీ పాపం ఆ అమ్మాయిని ఆమె ఎందుకు టెస్టల్ పార్క్ పోతుంది సార్, ఆమె రాజీనామా అప్పుడు లేదు సార్, ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టిందట, ఆమె రాజీనామా చేయాలి అది ఇది అంటే కూడా అమ్మాయి ఏడ్చింది. ఇక ఏడ్చినా కూడా ఇక చేసింది సార్. ఆమె నౌకరికి పోతాను, నౌకరి ముఖ్యం. ఇది ఇంకా 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది, 5 సంవత్సరాలు. ఇప్పుడు సర్పంచ్ ఎవరు? మన గొల్లూరు సార్, రమేష్ వాళ్ళ భార్య లలిత. లేడీస్ చేత కాకుండా కూడా సర్జరీ అయినా కూడా మీరు ఇప్పుడు ప్రెసెంట్ వార్డ్ మెంబరా? మీరు ఎక్స్ మీరు ఓకే. సో మీరెందుకు మరి బరిలో ఉండలేకపోయిల్లు సర్పంచ్ గా? బరిలో సర్పంచ్ అంటే డబ్బు 30 లక్షలు పెడితే మనిషికి గెలుస్తుంది. మా దగ్గర మేము ఉద్యమ కాలం నుంచి కూడా చూడలేదు సార్. ఎట్టలేదా ఏది ఆటో నడుపుకొని వచ్చి ఇట్లాంటి చేసి అల్లకెళ్ళి 10 పెట్టి అన్న నమస్తానంగా మనం 10 ఇచ్చేది. ఇప్పటికీ అంతే అన్న తను దాపిస్తాను అంటారు. కానీ మా విలువ తక్కువైంది కదా, ఎటు కొట్టాలన్నాం కదా. ప్రతి వాడు వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తాడు, మండల ఆఫీస్కి వస్తాడు, అన్న నమస్తేనికి ఇది అంటాడు. అక్కడ పోతే ఇటుకి వచ్చిన అన్న చాలా అంటాడు. ఇప్పటి వరకు మాకు ఫేత్ ఉంది. జనాలలో మేము ఎక్కడ పోయినా అన్న నమస్తే అంటారు. ప్రజెంట్ నకిలీ ఉద్యమకారుల హల్చల్ అక్కడక్కడ నడుస్తుంది అని మీ ఉద్యమకారులు అంటున్నారు. నకిలీ ఉద్యమకారులు ఎవరనేది నాకు కూడా తెలియదు. బట్ మీ ఉద్యమకారులే నకిలీ ఉద్యమకారుల పైరవీలు వాళ్ళు హల్చల్ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి నకిలీ ఉద్యమకారులు ఉన్నారు సార్. ఉంటే మండలంలో సార్, మండలం ఆఫీస్ లో కంపల్సరీ ఇప్పుడు మేము ప్రోపార్మో దించినాం చూసాం. ఈ ప్రోపార్మో వాళ్ళు మేము ఇచ్చినాం సార్. ప్రతి ఒక్క మండలం ఆఫీస్లో ఉంటాయి సార్ ఇవి. ఇవి ఆ ఉద్యమ కాలంలో అంతా అయిన చూసిన సార్. తీరే మొత్తం అంతా జమ అయ్యమందట వచ్చిన వాళ్ళు కూడా తీసుకుపోయారు లేచారు. ఏది తీసుకుపోయారు లేచిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉద్యమకారులు. ప్రతి ఒక్కరి నేమ్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరి మండలం ఆఫీస్ లో తహసీల్దార్ గారికి అంటే ఎంఆర్ఓ గారికి మీరు లెటర్ ఇచ్చారు. ఇది కింద ఉంటుంది నేమ్స్ సార్. అందరి వీళ్ళే ఉద్యమకారుల సంఘంలో వీళ్ళే ఇక అంటే ఇక కొంతమంది వేరే ఊరు వాళ్ళు ఇచ్చిండ్రు, కొంతమంది మేము ఇచ్చినాం సార్. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది సార్. ఇది ఆర్టీఓ ఆఫీస్ నుంచి మొన్న ప్రతిసారి ఇచ్చినాం సార్. అందులో పోతే దొరుకుతాయి సార్, వేరే కాడ పోయి వీళ్ళను వాళ్ళను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటే ప్రభుత్వం అంటే ఇక మీకు తెలియదే ఉన్నది సార్. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు స్టార్టింగ్ లో వాడు చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, వేరేటోనికి వచ్చినాయి. స్వాతంత్ర సమరయోధులు చేసిన వాళ్ళకి ఎవరు ఇవ్వలే. అదే విధంగా ఇప్పుడు కూడా అదే ప్రకటిస్తారు. వాళ్ళది వాళ్ళు ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మాసంటోళ్ళని బీకార్లను చూస్తారు. కానీ ఆ విధంగా రాకుండా ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయినా కూడా, ఎండిఓ ఆఫీస్ లో పోయినా కూడా కంపల్సరీ ఉంటాయి సార్. ఇవి రైలు రోక చేసినప్పుడు కూడా మా సిగ్నేచర్లు కాశీపేటలో ఉంటాయి. ఓకే. సో మీరు జైలు కూడా వెళ్ళారు అయితే? సంఘంలో. ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయా? అదే చూసినా మీ మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్ని కొట్టుడు పోయాయి అని విన్నా నేను. ఉద్యమకారులు అన్ని పిలుస్తలేరు ఇక మరి చెప్పలేము, కానీ ఇప్పటికైతే పిలుస్తలేరంటే కొట్టుడు పోయినట్టేనా? అయ్యో మరి అనుకుంటాను మేము. కొన్ని అడిగితే ఎవరు అప్పుడున్న వాళ్ళు అది కూడా వాళ్ళు చేసిండ్రు అప్పుడు. కానీ అంటే మన తెలంగాణ వాళ్ళే కావచ్చు, మేబీ తెలంగాణ వాళ్ళే అయితేనే మనకు సపోర్ట్ చేసిండ్రు. అంటే ఏపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా, సో అందుకనే మన ఆఫీసర్లు అయితేనే సపోర్ట్ చేయొచ్చు మేబీ. ఏపీ వాళ్ళు కూడా కొంత భయపడేస్తారు. ఎంత టైం జర మేము అంత లంగా పని చేసేది అంటే చెప్తాను సార్. ఎందుకంటే మీ 4 ఏమైనా ఉన్నది, 4 గట్టిగా లేకపోతే వాడు హోటల్లోనే మా మీకు రివర్స్ అవుతాడు. హోటల్ బాధ పెట్టరు బాబు అంటే 10 మంది ఉన్న టూర్కి ఎత్తాను ఏందని అనేది. 10 మంది చెప్ప చూపెడతా అనేది చూపెట్టేది అట్లా. మీ 4 మేము కాకుండా కొంత చూపెట్టేది అట్లా. ఓ పెద్దగా ఇచ్చినప్పుడు ఆడ ఇవ్వడం చూడాలి, గవాడ చూసేది. అట్లయితేనే మేము ఇంతవరకు కోరుకుంటూ వచ్చాను. దయాకరంతో నింబడబడినాం. ఇదే సలధర్మరెడ్డితో కూడా మేము ఓయంటి పోయాను. అప్పుడు ధర్మరెడ్డి అప్పుడు మా పార్టీలు రాకముందు ఇదే మన 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 ఏది ధర్మరెడ్డి పార్టీ రాకముందు మేము వెంట కూడా అనుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక ఇప్పుడు బాయ్ అంటాను.
వాళ్ళు రాకముందు అది మళ్ళీ కూడా చేసినాం. ఎక్కువ విలువరు సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అది మనసులు ఉండవచ్చు, ఉమ్. వాళ్ళు మనసులుండి కూడా మాకు ఇవ్వద్దు అనుకోవచ్చు. ఇప్పుడు మొన్న దెబ్బ చూస్తే అట్లా అనిపించింది మాకేది దళితులకు 10 లక్షలు అన్నాయి. ఉమ్. ఈ ముగ్గురులో వాళ్ళకి చేయలేదంటే సార్ అది. వాళ్ళకి ఎమ్మెల్యే తెలియదు మాకు. ఉమ్. వీడు కష్టపడ్డాడు కాదని తెలియదు. వాడు ఆయన పార్టీ లేని ముఖం కూడా చూడలే ఆయన. పెళ్లి కాని వాళ్ళకే ఇచ్చింది సార్ వాళ్ళు. ఉమ్. మరి మేము 11 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు కష్టపడ్డాం. 11 సంవత్సరాలు కష్టపడి ఇక ఇప్పుడు తిందామనే టైంలో వచ్చి వీళ్ళు దొరికినాక మమ్మల్ని ఎవరు మాకు చూస్తాడు? అన్ని ఇప్పుడు రోగాలు వచ్చినాయి. అన్ని రోగాలు లేవలేకుండా అంటే వీళ్ళు వచ్చి వీళ్ళు దొరికిళ్ళు. ఇక మమ్మల్ని మళ్ళీ కేటగిరీ ఎరికేనా మా లీడర్లు లేరా ఇక్కడ. ఇప్పుడు మీరు ఏమన్నా సర్పంచ్ గా బరిలో ఉండాలి అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజులలో కూడా మా లీడర్స్ లేడా, మేము ఎక్కడ పోతాం సార్? ఇంకో డబ్బు కావాలి, లాస్ అయి ఉంటుంది. పార్టీ పెట్టి లాస్ అయి ఉంటుంది. సర్పంచ్ ఖాళీ ఎంపీటీస్ కావాలంటే కాదు సార్. అప్పుడు ఎస్ఐ నేను అనేదే సార్ నువ్వు అనవసరం అండి. నేను ఇప్పుడు ఊహంగారి దగ్గర కూడా పోలేకుండా పోతాను, ఎందుకంటే శక్తి లేదు కదా. ఈరమ్మ తెలంగాణ విగ్రహం తెచ్చి పెట్టి మా టైంలోనే ఆ వెంబడి వాడు తెప్పించి పెట్టాను నేను. దాన్ని ఇంతవరకు ఓపెనింగ్ దాన్ని ఓపెన్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా మీరు చూపిస్తాను, బండి మీద వస్తారు చూపిస్తాడు. ఇప్పుడే ఓపెన్ చేయలే. గుడ్డలు కాపీ ఆట వచ్చింది మీద రోడ్డు మీద ఉన్నది కొత్త బొర్రే దగ్గర ఎప్పుడు తెచ్చి జడ్పీటీ తీరమ్మ కాదా. అప్పుడు నోట్లు ఉన్నది చూసినావు సార్, నోట్లు మార్పేటప్పుడు అప్పుడు చెల్తలేవు, ఏది చెక్కులు చెల్తలేవు. అది కోసం పడ్డాం పాపం. వేపులు ముఖ్యపతి అంటే కొత్తగూడెం ముఖ్యపతి నేను. ఇక ఏమంటారు అప్పుడు 10 years అవుతుందా? అయిపోయింది. దానికి ఓ చేసేటోళ్ళు గతి లేదు. ఇప్పటికి అట్లనే ఉంది. అట్లే ఉన్నాయి అట్లనే చీరలు అంటే ఎత్తినే పైన పెట్టినే గద్దె కట్టించినాం, పైన పెట్టించినాం. ఓపెనింగ్ లేదు, దానికి రాయి లేదు. ఏం విగ్రహం అన్నారు అది? తెలంగాణ తల్లి విగ్రహం. దానికి మరి మీరు చెప్పారా వీరమ్మ గారితో? చెప్పినాం, ఆమెతో చెప్పినాం, ఇంకా మిగతా వాళ్ళకి చెప్పినాం, ఉన్న వాళ్ళకి చెప్పినాం. మొన్న ఎలక్షన్ల టైంలో కూడా సర్పంచులందరికీ ఎలక్షన్ చాలా ఏళ్ళు పట్టింది, 3 సంవత్సరాలు. అక్క మా పేర్లు, మా ఉద్యమ నాయకుల పేర్లు పెట్టక్క, పెట్టి మీ పేరు మీ విగ్రహం మీరు కొనిచ్చినట్టుగా మా పేర్లు పెట్టక్క అంటే అన్నది కథ. దాతలను పెట్టిస్తాను అన్నాను. సరే నువ్వు ఇంకో పార్టీలో పోయినా కదా, నీ పేరు దాతని పెట్టిస్తాను నేను. పార్టీ కాకుండా కూడా దాతలను పెడతా, ఉద్యమకారులు అని చెప్పిస్తా అని చెప్పిన. ఇక లేదు సార్ మళ్ళీ ఏం చెప్తాను, నెక్స్ట్ కావాలంటే ఉద్యమకారులు ఇన్నో సందాలు వేసుకొని అయినా కానీ ఇన్ని కష్టపడ్డాము, దీనికి ఒక్కదానికి ఇన్నో సందాలు వేసుకుందామని మళ్ళీ ఇది చిన్నగా పేపర్లు అన్నా లేదా వాట్సాప్లో అన్నా పంపి నా ఉద్యమకారులను గదే 2000 3000 అడిగి దాన్ని ఊరదు కాకుండా ఏదో రోజు చేస్తా దాన్ని ఆయనతో కూడా చేస్తే ఇక మా ధన్యవాదాలని ఇడికి ఇవ్వకుంటారు సార్. మీరు ఉద్యమకారిణిగా మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు చెప్పింది కదా, పెన్షన్ కావాలి, ఇంకా 250 గజం జాగా. మన స్వాతంత్ర సమరయోధులను కదా ఎట్లా గుర్తించిందో మా ఉద్యమ నాయకులను కూడా అట్లనే గుర్తించాలి. ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలి. మీకు భూమి జాగాలు ఎంత ఉంది మేడం? ఏం లేదా మీకు సార్? మీకు కూడా లేదు. సొంత ఆటో అయితే ఉంది. మా ఆయన కూడా ఆటోనే వెళ్తారు సార్. అవునా? అదే చికెన్ షాప్ అన్నారు కదా? చికెన్ షాప్ కొడుకు ఇప్పుడు నాకు ఆపరేషన్ అయిన కాబట్టి ఇంటికానే ఉంటుంది. ఆయన ఆట పట్టుకుంటే వాళ్ళ అబ్బాయి ఓపెన్ హార్ట్ సర్జరీ సార్ నాకు. ఆయన కూడా వేరే వర్క్ మీద ఉంది కానీ ఇక ఈమె అడ్డపడ్డ కానీ ఆయన ఈయన ఉండిపోతాడు. 2023లో అయింది. ఇక నాకు కూడా స్ట్రోక్ వచ్చిన కాంచి కూడా నేను కూడా పెద్ద పని పోగలేక ఇక్కడ దగ్గర తిరుగుతారు, లోపల పోలేను. ఆటో పట్టుకుని ఇప్పుడు పోలేను, ఎందుకంటే ఆరండ్లు వస్తుంది దళితాలు అంటది ఇక్కడ, అందుకని పోను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? మీకు ఎంత మంది కొడుకులు కూతుళ్ళు? 2 కొడుకులు 2 బిడ్డలు సార్. నలుగురా? ఓకే. ఏం ఇప్పుడు అందరు మ్యారీడా? 2 ఆడల పెళ్లిళ్ళు అయిపోయినా, పిల్లగాని పెళ్లి కూడా అయిపోయింది. ఒక అబ్బాయిని అడిగారు. మీ మేడం గారు ఏం చేస్తారు? ఇంటి హౌస్ వైఫ్. మేడం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు ఎంత మంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బిడ్డకి మ్యారేజ్ అయింది, ఆమెకి 2 పిల్లలు. కొడుకు సెటిల్డా? వెల్ సెటిల్డా? ఆమె హన్మకొండని సార్. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ పేపర్ కటింగ్స్, మీ దగ్గర ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎవిడెన్స్ పట్టుకొని మీరు ఈ మధ్య కాలంలో వెళ్ళడానికి ట్రై చేశారా కేసీఆర్ గారి దగ్గరికి? అయితే నేను ఉమక్క అని ఉమా అని ఉన్నది సార్, మండల పార్టీ ఆమె లీడర్. ఆమె ఆ అక్కని అడిగితే అక్క ఒకసారి మనం కేసీఆర్ దగ్గర పోయి కలుద్దాం అక్క, మనం ఇంతమంది కొంతమంది కదా ఉన్నది అప్పుడు అంటే సరే కలుద్దాం అక్క అది ఇది అన్నది కథ. ఆమె కూడా పట్టించుకోలేదు. మా నాయకులను కూడా అడిగిన పోదామంటే కూడా ఇంతవరకు ఎవరు బయటకు వెళ్తలేరు.
పోతే ఇక మేమే అనుకొని పోవాలి, కానీ అక్కడికి పోయినాక వాళ్ళు మనకు రానియద్దా? అవును. మనకున్న లీడర్లు లీడర్లు ఓకే అనుకుంటే వాళ్ళ దారిన పోవచ్చు. ఇప్పుడు హరీశ్రావు దగ్గరికి నేను పోగలుగుతా. ఇప్పుడు మన ఎవరు లింగంపల్లి కిషన్ రావు వాళ్ళ ఇంట్లో పట్టుకొని పోవాలి. మరి లింగంపల్లి కిషన్ రావు ఉంటే మమ్మల్ని ఎప్పుడో ఎవరో ఒక లీడర్ అయితే ఉండాలి కదా సార్. లేరా కిషన్ రావు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నట్టున్నారు సార్, ఫోన్ కూడా ఎత్తట్లేదు, కలుస్తలేదు. అప్పుడప్పుడు చేసి మందలిస్తాడు ఆయన, బాగున్నారా ఏం చేస్తాను ఏం కదా అని అడుగుతాడు. ఆధార్ దాకా ఉన్న వాళ్ళంతా ఇక మమ్మల్ని కొంతవరకు అడుగుతారు సార్ ఇప్పుడు కూడా. ఎందుకంటే కానీ మాకు అందరూ అన్యాయం చేసింది సార్, గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అయ్యో వీళ్ళకు చేద్దామని ఇప్పటి వరకు కూడా అన్నోళ్ళు ఎవ్వరు లేరు. మరొక లీడర్ ఉండే గురుజపల్లి ప్రకాష్ రావు అనుకుంటాం. లేదు సార్ ఇక్కడ పరకాల మండలం పరకాల్లో ఉన్నారు. అంటే మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీరు మొత్తం కోల్పోయినా అంటున్నారు. అవును సార్. ఇప్పుడు కేసీఆర్ కూడా దగ్గరికి తీసుకోకపోతే ఏంటి మీ నెక్స్ట్? ఇంతే సార్, మా క్లోజ్ అన్నట్టుగా లైఫ్ క్లోజే. కానీ మా ఉద్యమం మాత్రం మమ్మల్ని మర్చిపోదు. ఎందుకనంటే మేము ప్రతి గుండెలో ఉన్నాం, ప్రతి ఒక్కరి గుండెలా. అరే అన్న ఉద్యమం చేసిందా పాపం వెనకబడ్డాడు కాదరని ఇప్పటికి నన్ను వెళ్ళి చూపెడితే రామని వెళ్ళి చూపెడితే. ఉద్యమం చేసిన టైంలో మిమ్మల్ని హేళన చేసిండు. హేళన అంటే బ్రహ్మాండమైన హేళన. అది నా జెండా ముట్టుకోవాలంటే నేను స్తంభం ఎక్కి మళ్ళీ టంబం దిగేది, మళ్ళీ ఇటు కట్టుకోవాలంటే టంబం ఎక్కి ఇటు కట్టేది. అది ముట్టుకొని వరకు అది అందిరా బాబు అందేనంటే కూడా అన్న చూస్తాండే వాడు అనేది. ఉద్యమం టైంలో అంతా మీ ఆటనే తిరిగిందా? నాటక మైకు అప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నుండే జనగామ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేనా మీతో ఉండేనా? ఫస్ట్ ఆయనే కదా, ఆయనకే ఇచ్చిండు టికెట్. దయాకరాం మీద ఓడిపోయాడు. అప్పుడు ఆయనే మైకులు ఇచ్చిండు, ఊరూరుకో మైక్ ఇచ్చి నా మైక్ కట్టుకొని దిగేది. నేను ఎలా కారం నా మైక్ కట్టేది, లేకపోతే మా ఇంటి మీద సుంచెట్టు కట్టేది, తెల్లారి గట్ల ఉద్యమ పాటలు వేసుకునేది. ఈ రకంగా చాలా కష్టపడ్డాం సార్ పార్టీ కోసానికి. మేము ప్రతి లీడరు వచ్చిండు, ప్రతి లీడర్తో పోయినా. కానీ నేను మసుంచారి నాకు ఇక్కడికి వచ్చినాక బాబు నేను అత్తాన ఒక మనోళ్ళత్తాలు ఒక 20 మంది భోజనాలు చేయించమన్నాడు. సరే సార్ అని చెప్పిన. ఆంటీ అంటే బిడ్డ మరి నేను ఉంటలేనని ఏమన్నది. ఎట్లా అని చెప్పని పోయినప్పటి వరకు పైసలు లేవు, వాడు ఇస్తేనే చేస్తానని వాడు అంటాడు. మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చి 500 అడుకున్నా, నాకు 500 పట్టుకొని పోయి ఆడు ఇచ్చినాక బిడ్డ ఆగి నేను తరా చూసుకుంటే తీరా అనుకున్నా. నా మనసులు పెట్టుకున్నా. ఇక వానికి ఇచ్చినాక చేసినాక పైసలు 4,000 3,500 అయినాయి. అయితే నాకు సార్ 5,000 ఇచ్చాను. 5,000 ఇస్తే 3,500 ఏమైతే మళ్ళీ కొంచెం పోయి సార్కి ఇచ్చింది. ఇయ్యంగానే ఒక్కటి పీకాడు. వాడు పీకంగానే సరే అంటే ఇట్లా అనుకుంటే అటు మళ్ళీ వచ్చిన బుధమే చేసి ఇట్లా అన్నాడు. అడుగుందుకపోయాడు. ఇట్లా చేస్తే నువ్వు రాజకీయం ఆడు చేస్తావు, నేను పోయినాక నీళ్ళు ఆడతారు ఇది ఆడతారు. నువ్వు ఎక్కడి చేస్తావు? నేను ఇన్ని రోజులు వేయలే కదా సార్ అని కూడా పోయాను. ఆ రకంగా చేసాను సార్, నేను నీట్గా చేసిన. మేము ఉద్యమ కాలంలో గుంజాలంటే ఎన్నో అంత లంగేశాలు వేసి గుంజిన వాళ్ళు ఉన్నారు. అట్లా అయితే చందాల రూపంలో చాలా డబ్బులు వసూలు చేసేది ఉద్యమం టైంలో అనే ఒక టాక్ వచ్చింది. నేను చెప్తా, అప్పుడు మనకు పార్టీ ఫండ్స్ ఉండకపోయి సార్, కేసీఆర్ గారికి పార్టీ ఫండ్స్ ఉండేవి కాబట్టి ఆయన అప్పుడు వాళ్ళు చేసిండ్రు. వినోద్ కుమార్ నేను వరంగల్ వేణుమాల మార్కెట్లో బస్తాలు మూసినాం, పెట్రోల్ బంక్లలో పనిచేసినాం, ఇంకా వేరే కాడ పనిచేసి ఇక వాళ్ళు ఇస్తారు కదా ఫండ్స్ 5,000 10,000 అట్లా ఇచ్చేది. ఇచ్చినాక అవి పట్టుకొని పోయి మనం మీటింగ్లు అయితే కదా సార్, మీటింగ్లలో వాళ్ళప్పుడు ఆ మీటింగ్లలో పెడితే కూడా ఆటో యూనియన్ వాళ్ళు పరకాల దగ్గర మన మధ్యలో ఉన్న చూసినా సార్, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆటో యూనియన్ వాళ్ళు మనిషికి కొన్ని పైసలు వేసుకొని 50,000 రూపాయల చందా వాళ్ళు ఇచ్చింది సార్. అట్లా మేము చేసుకున్నాం కానీ ఒక్కరిని మాత్రం రూపాయి ఇంతవరకు అడగలేదు. అంటే సార్ అన్న మీద వేరే అంటాను కానీ ఆ ఉద్దేశంగా సార్ అనేది ఉద్యమం చేసి కొంతమంది బాగుపడ్డారు కదా అప్పుడు ఉంటాడు. అదే అట్లా అనబోతాను కానీ అది కొంతమంది చేసింది అనేది అది వినికిడి వచ్చింది. అలాంటిది ఏం చేయలేదు సార్. మేమేమిటిగా సార్ మిల్లు కాడిపోయే సార్, రేపు మీటింగ్ ఉన్నదంటే మిల్లు కాడిపోయి 12 లారీ తోలిచ్చేది ఇక్కడికి మీటింగ్ ఉన్నదని. జనాలు వెళ్ళకపోయేది, ఎవరి కాలం వచ్చిన రాకపోయేది. ఇక ఇట్లా చేసి మిల్లు కాడిపోయి ఆ సీట్ను 10 కిలోలు బియ్యం అడిగేది. అరే పులిగూర చేయాలని చెప్పి గాయగాన్ని పిలుచుకొచ్చి పులిగూర చేయించేది. జైలుకి వెళ్ళి పైసలు పెట్టి ఇక సత్యందుకు కలిపి సత్యానికి ఇట్లా మీటింగ్ పోతాను ఇట్లా అంటే అది ఏముందంటే నూనె కాదు ఒకటి అన్న ఏమద్దు మాకు పైసలు అన్నా కానీ అయిపోయేది.
పట్టుకొని అది చేయించుకొని పులిగొర చేయించుకొని వీళ్ళ కాలం ఎక్కడ పోయి ఇక ఆడి పోయినాక నేను 1000-2000 నీయాల్సిన అయ్యాను అడిగి మళ్ళీ జేబులు పెట్టుకొని సాయం ఆరిలలో కూడా ఎక్కని అయిపోయేది ఆడికి కూడా భయపడుకుంటే ఊరవతలకి వచ్చి ఎక్కేది వాళ్ళు. అట్లా అందులో ఎంతమంది పోయేది మేము 6 50 మంది 20 మంది 30 మంది పోయేది 12 టైర్ల లారీలో. ఓకే మేడం, మీకు ఎప్పుడైనా ఈ అప్పటి ఉద్యమాలు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు ఏమైనా ఏడుపు వస్తుందా, దుఃఖం బాధ అనిపిస్తుంది సార్, కంపల్సరీ బాధ అనిపిస్తుంది. మేము ఇంత చేసినాం కదా, మమ్మల్ని ఎవరు పిలుస్తలేరు, మళ్ళీ ఇప్పటికి కూడా వాళ్ళని చూసుకుంటున్నారని కూడా బాధ అనిపిస్తుంది. మేము జెండా ఆవిష్కరణ చేసింది కూడా మేమే, కనీసం మా కొబ్బరికాయ కూడా మమ్మల్ని కొట్టనియరు సార్, పిలవరు. సరే ఎందుకు ఏడవకులేదు సార్, ఇప్పుడు మీరు ఉద్యమకారులు సార్, మీరు ఉద్యమకారులు ధైర్యంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, మీరు ఏడవకుల్లి. నిజంగా అప్పుడప్పుడు అప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఎంత ధైర్యంగా తిరిగినాం. రాత్రి 1 గంటకు కూడా హన్మకొండల నుంచి కూడా మేము బండ్ల మీద వచ్చేది, ముగ్గురం కలిసి. ఇంకా మన మధ్యాహ్న టైం ఉన్నాడు ఎవరు రాజు, ఉండిల రాజు అని, ఆయన నేను ఈయన ఒక బండి మీద, ఇంకా వేరే వాళ్ళు ఒక బండి మీద, ఆ వరంగల్ నుండి హన్మకొండ నుంచి వచ్చేది నైట్ 1 గంటకు కూడా. వచ్చినా కూడా మా వాళ్ళు ఏమనకపోయేది, ఎందుకంటే మనం తప్పు చేస్తే అంటారు, మనం తప్పు చేయనప్పుడు ఎవరు అన్నారు కదా. అంత కష్టపడ్డాం సార్. రాత్రి 2 గంటలకి తెలియకపోయే సార్. ఇప్పుడు పోయి ఇక్కడ తీసుకుపోయినప్పుడు నా పిల్లగాడు చిన్నోడు సార్, నా పిల్లాడిని ఎత్తుకొని జైలుకి తీసుకుపోయినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ మన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అలా తీసుకుపోయి రాత్రి ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే అప్పుడు పడితే అప్పుడు తీసుకుపోయేది. నా పిల్లోడు ఒకటి చిన్నోడు పిల్లగాడు, ఆమె ఇంట్లో ఒకదే పండుకునేది. పిల్లలు ఏమవుతాలో ఎవడని బేరిస్తాను ఏమని ఇట్లా కూడా భయపడేది. అన్ని రకాల బాధలు పడుకుంటే కూడా బాధపడ్డాం. కాకపోతే ఏంటంటే మాకు ఫలితం లేదు కదా, ఇంత కష్టపడే కానీ తప్ప కానీ మాకు బిల్డింగులు అంతస్తులు రేణి కోరుకోలేదు సార్. మేము ఇప్పటి కూడా కోరుకుంటలేము. సుష్టమైన బతుకు మేము ఉద్యమం చేసిన గుర్తింపు ఒకటి చేసి మాకు ఇంత ఏదో రూపకంగా వీళ్ళు ఉద్యమం చేస్తే వచ్చిండ్రా అన్నట్టు అన్నా కానీ ఇది ఒక్కటి వస్తుంది వాళ్ళకని. మాకు అంత బెయిల్ కాదు మాకు ఇచ్చేది. 10,000 ఇవ్వమని 5,000 సార్ మాకు, 10 నుంచి 5,000 సార్. ఒక ఇల్లు కట్టించి 10,000 5,000 ఇవ్వమని ఇస్తే చాలు సార్ గవర్నమెంట్. అంతకాడ మాకు 20,000 30,000 అవసరం లేదు, చాలు. మాకు ఎంతలు ఉంటామో గంతలే తినుంటాం. ఆయన ఇస్తే తినం కదా, మాకు ఒక గుర్తింపు కావాలనే ఆలోచన మాకు. సగుల తిప్పల పడ్డాం సార్. ఎంతో మంది కూడా అవమానపరిచిండ్రు, అడ్డగోలుగా ఉండేది, మమ్మల్ని ఇట్లా నవ్వేది, అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది, కిచ్చ నవ్వేది, ఎన్నో రకాల చేసుకుంటూ వచ్చినా కానీ మేము ఎవరిని ఏమనపోయి. జెండా వంగి తీసుకుంటా అంటే ఒకవేళ మళ్ళీ సేపు ఎంత దిగాలని చెప్పి కట్టె పట్టుకొని కట్టెని లాక్కునేది అక్కడికి. ఇవన్నీ జ్ఞాపకాలు వస్తాయి సార్. ఎవడో వచ్చి అనుభవిస్తాడు. తెలంగాణ రాగానే ఆవిష్కరణ చేయాలంటే మా ఆయన వీళ్ళందరూ చేసిన కొబ్బరికాయ కొట్టేస్తారు. ఈ రోజున మమ్మల్ని కొబ్బరికాయ కొట్టడానికి కూడా పిలుస్తలేరు. ఇప్పుడు కూడా మేము కట్టించిన గద్దెలకే వాళ్ళు ఏది ఇప్పటి కళ్ళల్లో ఎత్తారు, ఇప్పటికి అది చేస్తారు. మీరు కట్టించింది మేము కట్టించాను. ఇంతవరకు ఒక గద్దె ఉన్నప్పుడు సార్ ఒక గద్దె మీద ఒక మనిషి కూడా కూర్చోలేదు. అట్లాంటి గద్దెను ఇప్పుడు అంతా గలీజ్గా చేసి పడేసింది. ఇక మనం ఏమంటా ఇప్పుడు వాళ్ళ రాజ్యం. ఇంతవరకు మేము కట్టిన గద్దెలే తప్ప వాళ్ళు మేము కట్టిన తప్ప ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కట్టి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు సంఘంలో? సెంటర్లు ఉంటుంది. మా కైస్తీ ఖాళీలో ఇక దండోర దండ గదిలో వచ్చేసారు. మేము ఓట్లు వేయడానికి కానీ ఓట్ల కాడికి కానీ మేము దప్పు కొట్టేదాన్ని కానీ గంజలు కట్టుకొని దప్పు కొట్టాలి. అక్కడ వన్నాల శ్రీరాములు వచ్చాడు కదా, అప్పుడు బీజేపీను వన్నాల శ్రీరాములు సపోర్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే అయ్యండి. అప్పుడైనా వన్నాల శ్రీరాములు కొన్నాళ్ళ బాగా అన్న ఉద్యమ మహా ఇది రాణి రుద్రమదేవి లెక్క కదులుతాను వాటి అది ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన అన్నాక అప్పుడు మన ఒకప్పుడు ఏది రాణి రుద్రమదేవి కనుక వచ్చినట్టు అత్తాలు ఇక్కడి నుంచి మంచిగా తయారు చేసిన బెల్ట్ అన్నాడు. అయితే అవునన్నా అనగానే తీసుకుని దగ్గరికి అన్నాడు. అట్లా మా ఖాళీ నుంచి ఓట్లు వేయాలన్నా ఏదన్నా అరే ఆడ మీటింగ్ పడతాం పారంటే అందరూ ఒకసారి నెట్టుకపోయేది. ఇట్లా నెట్టుకపోతే అంటే వినోద్ కుమార్ సార్ చూసి కూడా పరిశాన్ అండి మమ్మల్ని చూసి. రాజన్న కూడా పరిశాన్ అండి. అవి ఏంటి కూడా సభ్యత్వాలు ఇంకా చాలానే ఉన్నాయి కానీ సరే ఇవ్వండి. ఒకటి 2015లో ఇంకా చాలా 5 రూపాయలు చింతల రాజమ్మ, తర్వాత స్వామి గారు
అవన్నీ మేమే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాయి. అవునా? వాళ్ళని ఇయనీయక సంతకాలు పెట్టనీయకపోయేది వాళ్ళని. ఓకే. 5 రూపాయలు అప్పంచి కూడా సార్ 5 రూపాయలు 5 రూపీసే. ఈ సభ్యత్వం 2001 ఉందా మీది? ఉన్నాయి ఉన్న కానీ వర్షం కలిసి ఇంకులాడాలి. ఇప్పుడు ఇవి ఇంకులాడాలకే లేట్ పట్టింది. అయినా మేము ఇట్లా చేయలేదు సార్, ఇవి బనికత్తాయని ఆలోచించలే. ఎప్పుడప్పుడు ఒకవేళ ఇప్పుడు కావాలంటే ఖచ్చితంగా మా సార్ ఇంట్లో వెళ్తాయి, మా ఫోటోలు రాజాసారి ఇంట్లో వెళ్తాయి, బుచ్చాని ఇంట్లో వెళ్తాయి, మొలుగురు సార్ ఇంట్లో. తర్వాత ఎక్కడంటే రామ్మోహన్ రావు ఇంట్లో కూడా ఉంటాయి. రామ్మోహన్ రావు అంటే ఇక నీకు కొంచెం పరిచయం లేదో కానీ ఫస్ట్ రామ్మోహన్ రావే మాకు ఇన్ఛార్జి. తెలంగాణ ఉద్యమం అప్పుడు రామ్మోహన్ రావే ఇన్ఛార్జి. అప్పుడు కేసీఆర్ అచ్చుడు కూడా ఆయన దారినే. అప్పుడు ఆయన జడ్పీ చేసింది ఇక్కడి నుంచి. ఈ రామనాథకు ఇక్కడ ఈ టికెట్ ఇచ్చింది. యా. సో ఇప్పుడు సంఘంలో ఉద్యమకారులు కాని వాళ్ళు లాభంని గడించిల్లు అనేది మీ వాదన? ఇప్పుడు మీ 5గురికి ఎవరికి ఎలాంటి సొమ్ము లేదు. మీ 5గురికి ఏది లేదు. నేను బీసీ కార్పొరేషన్ పెట్టినా కూడా అది కూడా ఎస్సీల నుంచి ముగ్గురం కాదు సార్, ఎస్సీల నుంచి ముగ్గురం ఉన్నాక 10 లక్షల లోన్ వాళ్ళకి తెలియాలి. మాకు మరి ఎలాంటి ఎందుకు ఇవ్వలేదు అనేది అది భగవంతుడికి ఎరక, ఇక వాళ్ళకి ఎరక. కాదు మేడం, 10 సంవత్సరాలు మీ పార్టీ కదా, ఎమ్మెల్యే మావాడు కాదు కదా. ఎమ్మెల్యే మామూలు కాదు కదా. ఎమ్మెల్యే మీ వాళ్ళు కాదు కదా. ధర్మారెడ్డికి అప్పుడు మాకు కొద్దిగా మీ ఓట్లు మీరు వేయలేదు, మీకెందుకు మేము చేస్తాం? ఓటు వేయలేదని ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుసు? మీరు చెప్పిల్లా? అంటే అప్పుడు వాళ్ళు టీడీపీ సార్, వాళ్ళకి నీళ్ళు వచ్చింది కదా సార్. ఆయన గెలిచి నేను ఓడిపోయాను. టీఆర్ఎస్. ఓకే ఓకే. ఆయన ఓడిపోయా. ఇంకొకటి ఏంటంటే అంత ముందు కూడా వాళ్ళ మాకు విరోధమేనే. సౌదర్ రెడ్డికి టీఆర్ఎస్, ధర్మారెడ్డి టీడీపీ. వాళ్ళకి తెలుస్తాయి కదా మనం వేసింది అని ఓట్లు. ఎట్లా ఎత్తాం మేము, వేయం కదా. అందుకే మమ్మల్ని అందరు ప్రతి ఒక్క ఊర్లలో అంతే సార్, ప్రతి ఒక్క ఉద్యమ నాయకునికి ఏది ఇవ్వలేదు. ఇంకొకటి సార్, ప్రతి వాడు 4 పార్టీల వాళ్ళు వస్తారు. వీళ్ళు ఇడిచి పెడతారు, మా ఇల్లు ఇడిచి పెడతారు. ఇక రాదు ఇంకోడు. అంటే నమస్కారాన్ని బయట కూడా పోడే కానీ ఇల్లు దాటరు. కనీసానికి వాళ్ళ టైంలో గడప గడప ఇంటికి రారు. మేము వాళ్ళ ఇంటికి పోతాం మేము. ఎందుకంటే మాకు అడిగి హక్కునే మేము అడుగుతాం. మేము ఉద్యమకారులం, అడిగి హక్కున్నది. ఇప్పుడు కూడా కొట్లాడతాం, కేసీఆర్ మీద కొట్లాడతాం, కాంగ్రెస్ మీద కొట్లాడతాం. భయపడే అవసరం అయితే లేదు. కానీ అంటే ఇప్పుడు అంత శక్తి లేకపోయింది. ఇప్పుడు ఉన్నాయి ఒడిసినాయి, ఒంటే శక్తి లేదు. ఆమెకు రోగం, నాకు రోగం. నేనేమన్నంటే బొస వస్తుంది, 6 నెలలు పాడాయి. ఆమె లేచి కూర్చోలేదు. ఇప్పుడేం కొట్లాడతాం? అయిపోయినా కూర్చుంది. ఏమనంటే మా పిల్లలను ఇక ఇది పనికొచ్చే ఆలోచన లేదు బిడ్డ అని చెప్పి ఇచ్చినాం మొన్న. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చేసి మరి ఏమన్నారు? మరి ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారు? చేస్తామమ్మా, మాట్లాడతామని అన్నారు. అసెంబ్లీ కమిటీ, ఇప్పుడు ఉద్యమకారుల కమిటీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుందని అన్నారు సార్. అప్పుడు కాంగ్రెస్ టీడీపీలా ఆమె పేరు సీతక్క, టీడీపీ కదా అప్పుడు. ఫస్ట్ కాంగ్రెస్ లో సీతక్క ఉన్నది, టిఆర్ఎస్ మమ్మల్ని అసెంబ్లీ జరుగుతూ ఉంటే సీతక్క ఏమన్నది, అన్న మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు, నేను వస్తా అంటే ఒక ఉద్యమ నాయకుడు పార్టీ జెండా మీద ఉన్నది, ఆయన మీటింగ్ వేస్తాడు, ఆయన చనిపోయిండు, ఆయన మీద ఇదే కండువా ఉన్నది, కనీసం మీరు వాళ్ళని గుర్తిస్తలేరు అని టిఆర్ఎస్ వాళ్ళని అడిగింది సీతక్క. అడిగితే మా టిఆర్ఎస్ వాళ్ళు బల్ల డబ్బ గుద్దింది, నీకేం అవసరం అని. ఈ రోజున మీకేం అవసరం అన్నది ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. ఆ రోజు మాట్లాడిన సీతక్క మరి ఇప్పుడెందుకు మాట్లాడతలేదు ఉద్యమ నాయకుల గురించి? ఆమె కూడా మాట్లాడాలి కదా సార్. యా, వెయిట్ అండ్ సీ. మీకోసం ఒక కమిటీ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు కూడా పాజిటివ్ గానే ఉండుల్లి. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ఏదో ఒకటి చేస్తుందేమో మేబీ. సరే, కేసీఆర్ పాలన ఒక కమిటీ కూడా వేయలేకపోయింది, వాస్తవం చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఒక కమిటీ అయితే రేవంత్ పాలనలో ఉంది, వేయడం జరిగింది. సరే, అది జరుగుతుందా లేదా పక్కన పెడదాం. కమిటీ అయితే వేయడం చాలా గొప్ప విషయం. అది ఉద్యమకారులకి కొంత ఒక ఊరట, కొంచెం భరోసా కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. యా, లాస్ట్ అండ్ ఫైనల్,
మీరు ఫైనల్లీ ఏం మాట్లాడాలనుకుంటారు సూటిగా? సార్ ఒకటి యా, మీ నెక్స్ట్ మీరు ఫస్ట్ మీరు. ఏం లేదు సార్, మాకు కావాల్సింది ఉద్యమకారులకు కావాల్సింది ఏం లేదు. ఒక 5 నుంచి 10,000 పింఛని, ఒక ఇల్లు, 200 గజాలు. ఈ విత్తే మమ్మల్ని గుర్తించినట్టు అవుతుంది. జనంలో కాదు, మేము ప్రపంచంలో గుర్తించబడదు. మాకు ఇచ్చిన గౌరవంగా చెప్పుకుంటే ఎవరిచ్చినా, వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా వీళ్ళని చూస్తాం, వాళ్ళకి గౌరవంగా చూస్తాం. అంతే తప్ప మేము మేడలు మిద్దలు కావాలని లేదు సార్. కానీ కష్టపడ్డాం కాబట్టి మాకు గుర్తింపు ఏంటంటే ఇది ఒకటి కావాలి, ఈ 2 కావాలి. ఈ 2 అయితే మమ్మల్ని ఏమంటారు, వాళ్ళు కష్టపడ్డారు అప్పుడు న్యాయమేనా అంటారు. న్యాయమైనకి ఇవ్వాలి. ఇలా అసలు మొన్న చెప్తాను కదా, 2015లో వచ్చిండు, 2016లో కూడా వచ్చిండు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా మొన్న తీసుకుపోయి లేచిండు కాబట్టి అందరు తెలంగాణ వచ్చినప్పుడు కూడా వీళ్ళని కూడా అలా పెట్టిండు. అట్లా కాదు, వీళ్ళని గుర్తించాలంటే 2012 నుంచి 2009లో 2008లో ఇప్పుడు ఆయన అంటాను కదా, ఎవరు కోదండరామ ఎవరు అన్నారు, నేను అది పూర్తిగా వినలేదు. ఏ టైపు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ తీస్తారు, ఏ సంవత్సరం నుంచి ఎక్కడ తీస్తారు, ఉద్యమకారులు అంటే ఎవరు, అట్లా ఇలా 3 రకాల భాగాలు చేయాలంటాను కదా. ఈ భాగాలలో ఇవి 3 ఈ 2001 తీస్తారా, 2002 తీస్తారా, వీళ్ళని తీసి అంటే అప్పుడు ఎవిడెన్స్లు అనేది కొంతమంది అసలైన ఉద్యమకారులకు అప్పుడు ఉద్యమంగా చేసింది, కానీ ఈ బొమ్మ దాచుకోవాలని లేదు వాళ్ళకు. పేపర్ కటింగ్స్, ఫొటోస్ ఇవన్నీ లేవు. అయితే ఇప్పుడున్న వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మేము దాయాలి, మనకు తెలంగాణ కావాలన్నట్టు పోయినాం. ఇంతే కానీ ఇది రేపు ముందు భవిష్యత్తుకి అక్కడికి వస్తా అని నాకున్న వాళ్ళు కానీ, నాకన్నా పెద్దవాళ్ళు కానీ, నాకు అనుభవం ఉన్న వాళ్ళు కానీ చెప్పాలి. కాకపోతే ఆ రోజున్న మీ యొక్క ఈ రీల్స్ కానీ వీళ్ళు ఫోటోలలో కానీ ఉంటే అవి ఒకవేళ దొరుకుతాయి. అటువంటి వీళ్ళు అవి వాటిని సంప్రదించాలి. అవి చేస్తే అస్సలైన వాళ్ళు దొరుకుతారు. అది మేడం ఫైనల్లీ సార్, మేము ప్రతి ఒక్క యుద్ధం లాగానే పోయినాం. కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసినాం, ప్రతి ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్ కాడ చేసినాం, మేము గ్రామ పంచాయతీ కాడ మన మంటలు అవన్నీ పెట్టి కూడా మేము ధర్నాలు చేసినాం సార్. చేసినప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కంపల్సరీ ఉంటాయి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళను ప్రకటించుతారు వాళ్ళు, ఇప్పుడు కంపల్సరీ ఎంఆర్ఓ ఆఫీసులలో పోతే ఎవరు ఉద్యమ నాయకులు ఆ ప్రొపార్మోల్ కనుక వాళ్ళు తెచ్చుకొని కమిటీ వాళ్ళు ఇవి తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తెచ్చుకుంటే ప్రతి ఒక్క ఉద్యమ నాయకునికి న్యాయం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుందా? ఉంటుంది. అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మమ్మల్ని పోలీసులు తీసుకుపోయి వాళ్ళకి బయలుబాటు చేసి మమ్మల్ని గింతకు రేపు మీ 3 నెలల్లో 6 నెలల్లో మీరు లొల్లి చేసి అంటే గింత ఫైన్ అని బాండ్ పెట్టిస్తారు. ఆ బాండ్ ప్రకారం ఏమన్నా లొల్లి అయితే మళ్ళీ తీసుకుపోయి ఫైన్ కడతావా, 3 ఏళ్ళు జైలు చేస్తావా, ఈ రకంగా మమ్మల్ని బాండ్లు ఇరికించుకున్నారు. అలాంటివి వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి. అవి ఎందుకంటే పోగొట్టరు కదా. గుడిమల్ల రవికుమార్ కూడా ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఇన్ని రోజులు ఎటుపోయింది సార్ గుడిమల్ల రవికుమార్? ఎవరిని విమర్శించే అవసరం మాకు లేదు అట్లానే కాదు, ఇప్పుడు గుడిమల్ల రవికుమార్ ఇప్పుడు సునీల్ అన్న వీళ్ళందరూ మాట్లాడిన వాటికి మీ ఛాన్స్ నాకు దొరికింది, అంతేనా సార్? మీ టీవీ వాళ్ళు నాకు దొరికింది. లేకపోతే నేను ఇవ్వాలనే చూస్తున్నది పొద్దున్నే. మరి ఈ టీవీ వాళ్ళు వేరే వాళ్ళు చాలని వాళ్ళు ఇచ్చింది సార్, ఆ నెంబర్ కలుస్తలేదు. అంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఇక నీకు చేయగానే మాత్రం కలిసింది, మీరు అప్పుడు ఎత్తలేదు, మళ్ళీ మీరే చేశారు. మీరు చేసినందుకు మాకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ఏదో మీరు మాకు వాళ్ళకి మీరే గొప్పవాలనుకుంటే సరే, మీ ఛానల్ కానీ మీ ఛానల్లో పెద్ద మీ ఛానల్ మేనేజర్ గారు కానీ మీకు కానీ మా ధన్యవాదాలు సార్. మీ వల్ల మేము ప్రపంచానికి మమ్మల్ని గుర్తు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేడం, మీరు అన్నీ చెప్పుకున్నారా మీ ఉద్యమపు జ్ఞాపకాలు కానీ వాట్ ఎవర్? ఓకే. సో ఇప్పుడు కమిటీ ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళాలి అనేది మీకేమైనా చెప్పాలని ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎంఆర్ఓ ఆఫీసులలో ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీసులలో తెచ్చుకోవాలి, తెప్పించుకోవాలి. కోదండరామ్ గారితో మీకు ఏమైనా టచ్ ఉందా? ప్రెసెంట్ ఆయన మాతో తిరిగాడు. కోదండరామ్ కూడా తిరిగినప్పుడు కోదండరామ్తో కూడా ఇక్కడ మా అక్కడ గ్యారెలు ఇచ్చినప్పుడు కూడా మేము కలిసిలో మాట్లాడినాం. ఆయనతో కూడా ఏమన్నామంటే ఆయన కూడా అన్న సార్ మీరు ఒక 2 మాటలు మాట్లాడతారంటే ఏంటిది అన్నాడు. సార్ ఎవరికి మద్దతు చేయాలో ఎవరి ఊళ్ళల్లో
ఎవరికి ఎక్కువ మెజార్టీలో ఎవరు ఇట్లే వాళ్ళకు ఉంటేనే మేము మెజార్టీ ఉన్న వాళ్ళకి ఇస్తానన్నారు, సపోర్ట్ ఇస్తాను సార్. మరి మీరు ఎడి చేస్తారు నలుగు అని అంటే వ్యక్తిని బట్టి వ్యక్తికి ఏ వ్యక్తికి మంచిగా ఉన్నాడు, ఏ వ్యక్తి టికెట్ ఇవ్వాలి. పసునూరి దయాకర్ రావు కూడా ఆయన అది అప్పుడు ఆయన వచ్చింది. చూసుకున్నారు సార్. దయచేసి వరంగల్ గంట ప్లేస్ ఇచ్చిండ్రు, అవన్నీ ఇచ్చిండ్రు. కనీసం మాకు ఏదో ఒక విధంగా వీళ్ళకి చేయాలన్న ఉద్దేశం దయాకర్ ఆయన మాట్లాడలేదు. మన మురుగురు భిక్షపతి అయ్యో నేను ఏం ఖర్చు పెట్టుకోకుండా కూడా వాళ్ళు మమ్మల్ని గెలిపించిండ్రు అని ఆయన కూడా సానుభూతి ఆయనది కూడా లేదు సార్. మమ్మల్ని ఏదో విధంగా అందరు తొక్కి పడేసిండ్రు, అధికారం లేదు కదా ఆయన కూడా అందరు తొక్కి పడేసిండ్రు సార్. మమ్మల్ని పార్టీ ఉన్నప్పుడు తొక్కి పడేసిండ్రు, పార్టీ లేనప్పుడు తొక్కి పడేసిండ్రు, ఇప్పటికి కూడా మమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు. మా కొడుకు కూడా మొన్న కాంగ్రెస్ లాకి రమ్మని పెద్ద లొల్లి పెట్టుకున్నారు. లొల్లి పెట్టుకుంటే కూడా అరే నువ్వు పో నేనైతే రాను, వాణ్ణి కూడా వద్దంటే లొల్లి పెట్టుకున్నాడు కానీ నా కొడుకు కండువ కప్పుకోలేదు, నా మాట మీద అలా డూకున్నాడు. కానీ ఓట్లు వేయించుకున్నారు, ఎవరిష్టం వాళ్ళు. కోదండరామ్ ఏమన్నాడు, కోదండరామును శ్రీనివాసు డాక్టర్ శ్రీనన్న ఆయన కూడా అన్నాడు మీరు బయట తిరగకండి, చెప్పి ఓట్లు వేయించుకోండి కానీ బయట తిరగకండి, మనకి ఏదో విధంగా మనకు ప్రకటిస్తాను, ఆ విధంగా మీరు గప్చుప్పుకుండా అంటే అదే విధంగా ప్రకటించడం నేను కూడా వీళ్ళకి చెప్పినా, వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఎమ్మెల్యేని వాళ్ళు గెలిపించుకున్నాం చేసింది అంతే సార్. యా లెట్ us see, వెయిట్ చేద్దాం. ఇప్పటి రేవంత్ పాలన మీకు ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేస్తుంది. సో ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. చూసుకోవడానికి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.